మన జీవితం నవగ్రహాల ప్రభావం మీద ఆధారపడి ఉంటుందని పండితులు చెప్తున్నారు. జ్యోతిషులు చెబుతున్నారు. కానీ రాహుకేతువులు గ్రహాలు కాదు గదా! మరి వీరి ప్రభావం మన మీద ఎందుకు అంత ఉంటుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మీరు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ నన్ను వేధిస్తున్నారు గదా! వచ్చేసారు. మన సుప్రసిద్ధ జ్యోతిష్యులు నిట్టెల ఫణి భాస్కర్ శర్మ గారు మరొకసారి వచ్చారు. ఆయన దైవజ్ఞులు. అలాగే అధునాతన శాస్త్రాలని అవపోసన పట్టారు. సనాతన ధర్మాన్ని అయితే ఇక ఆయన ఎలా చేశారో మీ అందరికీ తెలుసు. సనాతన ధర్మం, సనాతన గ్రంథాలు, వాటి మీద ఆయనకున్న పట్టు. ఇంత చిన్న వయసులో ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, మరోవైపు ఆస్ట్రాలజర్గా, మరోవైపు వాస్తు నిపుణునిగా, ఆలయ వాస్తు కూడా ఆయన ప్రత్యేకత. అంత గొప్ప వ్యక్తి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి మనకున్న ధర్మ సందేహాలన్నీ ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానండి. వండర్ఫుల్. చాలా రోజుల నుంచి డిమాండ్, మీరు ఎక్కడ ఏమైపోయారు అని. సో వండర్ఫుల్, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. గురుగారు ఇప్పుడు అడిగాను, మన జీవితం నవగ్రహాల ప్రభావంతోనే నిర్మితమై ఉంటుంది, దాని ప్రకారమే నడుస్తుందని మీరు చెప్తారు. మరి రాహుకేతువులు గ్రహాలు కాదు కదా, అవెందుకు మన మీద అంత పెత్తనం చెలాయిస్తుంటాయి? రావుకేతువుల గురించినటువంటి కథ అందరికీ కూడా తెలుసును. ఓకే. మోహిని రూపంలో శ్రీ మహావిష్ణు అమృతాన్ని పంచేటప్పుడు ఒక రాక్షసుడు వచ్చి తెలియకుండా సూర్యచంద్రుల దూరంగా, అంటే దేవతల యొక్క మధ్యలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తాడు. ఓకే. స్వీకరిస్తే ఈ సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఇతను రాక్షసుడు, ఇతను అమృతాన్ని తీసుకున్నాడని శ్రీ మహావిష్ణువు చెప్పగానే ఆయన యొక్క సుదర్శన చక్రంతో ఆయన యొక్క శరీరాన్ని, తలకాయని వేరు భాగాలుగా ఖండిస్తాడు. ఓకే. అయితే అప్పటికే అమృతాన్ని వాళ్ళు స్వీకరించారు కాబట్టి ఈ తల భాగం ఒక గ్రహంగాను, ఈ మొండెము లేదా తోక భాగం ఇంకొక గ్రహంగాను మారి వీరు కూడా నవగ్రహ మండలంలో 2 గ్రహాల కింద ఉంటారు. అయితే వీరు కనపడరు, ఎందుకంటే మరి వాళ్ళకి శరీరం లేదు, అక్కడతోటి ఖండింపబడింది కదా. ఓకే. తలకాయ ఒకటి, తోక ఒకటి. వీళ్ళు ఛాయాగ్రహములు. ఓకే. ఛాయాగ్రహములు అంటే నీడ, అక్కడ పేరులోనే రైట్. చెప్పేశారు. ఓకే. ఛాయ అంటే నీడ, కానీ ఆ నీడకే గ్రహం అని పేరు పెట్టాము, అందుకనే ఛాయాగ్రహము. ఓకే. ఆ నీడ కూడా ఇలా సర్కిల్ గానే ఉంటుంది అని. అయితే మనకి మీరు చూడండి, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్ అండ్ మూన్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ లైస్ నియర్ టు ది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్. ఓకే. అంటే ఆకర్షణ, సెంటర్ ఆఫ్ మాస్ అని ఒకటి ఉంటుంది. ఉదాహరణకు ఒక స్కేల్ ఉందనుకోండి, దానికి ఒక సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ పాయింట్ అవును. ఒకటి ఉంటుంది. అది అక్కడ పట్టుకుంటే అటు ఇటు బ్యాలెన్స్ గా ఉంటుంది. అవును. అలాగే భూమికి కానీ, మిగతా గ్రహాలకి కానీ, లేదా భూమి, చంద్రుడు ఈ 2 గ్రహాలకి కూడా సెంటర్ ఆఫ్ మాస్, అంటే వీటి బరువు ఎక్కడ కేంద్రీకృతం అవుతోందో పాయింట్ ఉంటుంది. అవును. ఎర్త్కి ఒక పాయింట్ ఉంటుంది, అలాగే చంద్రుడికి, రెండిటికి కలిపి కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఓకే. అది భూమి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఇది భూమి అనుకోండి, భూమి చుట్టూ చంద్రుడు ఇలా తిరుగుతూ ఉంటాడు, స్ట్రైట్ గా ఇలా తిరగరు, కొంచెం వంగి ప్రయాణం చేస్తారు. అవును. ఈ భూమికి సంబంధించినటువంటి స్పెరికల్ ఆర్బిట్ ఇలా దాని చుట్టూ ఉంటుంది. కరెక్ట్. ఈ చంద్రుడు ఇలా తిరిగినప్పుడు ఈ భూమి యొక్క స్పెరికల్ ఆర్బిట్ ని ఎక్కడైతే కట్ చేస్తున్నాడో ఖండన బిందువులు అంటారు. ఆ ఖండన బిందువులే రాహుకేతువులు. ఓకే. ఆ ఖండన బిందువులే రాహుకేతువులు, ఓకే. వాళ్ళే ఛాయలు. మరి ఆ బిందువు ఎక్కడైతే ఇక్కడ కట్ చేస్తుందో దాన్ని రాహు అన్నారు, దాన్ని వా. రెండో దాన్ని కేతు అన్నారు. ఓ. సో ఆ నీడ కూడా మన మీద ప్రభావాన్ని చూపెడుతుంది. ఓకే. అందుకనే వాటిని తమోగ్రహములు అన్నారు. అచ్చా. తామసికమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నవారు. ఓకే. అందుకనే రాహుకి కారకత్వం చెప్పినప్పుడు యవన గూఢార్ధ రాజస బలోపేత వ్యయకారకో రాహువు. అలాగే కేతువుకి కారకత్వం చెప్పినప్పుడు ఆలస్య నిద్రనాశక స్వప్న జాగర విపశ్చిత్వ ప్రవాస మోక్షకారకో కేతువు. అంటే ఇప్పుడు మీరున్నారు, మీ మీద ఏదైనా నీడ పడింది అనుకోండి, అవును. ఏదైనా ఒక లైట్కి అడ్డంగా నుంచున్నారనుకో, ఆ నీడ ప్రభావం మీ మీద ఉంటుంది. ఓకే. భోజనం చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు, ఇళ్ళలో నుంచున్నప్పుడు అడ్డు తప్పుకో, వెలుతురు పడట్లేదని అంటారు. ఎస్. అవును. ఒక్కొక్క నీడ ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. ఆ. ఆ నీడలు మన మీద ఏ విధంగా ఫలితాన్ని ఇస్తాయి? మరి అవి ఖగోళంలో ఏర్పడిన నీడలే కదా, అవి కూడా మన మీద ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాయని లెక్కగట్టి ఆ రాహుకేతువులు మన మీద ప్రభావాన్ని చూపించేటువంటి కాలం. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ భూమి చంద్రుడి కక్షలు ఇలా టచ్ చేసినప్పుడు మిగతా గ్రహాలన్నీ మనకి సవ్య దిశలో తిరుగుతూ ఉన్నట్టు కనబడతాయి. ఓకే. కానీ ఈ రాహుకేతువుల ఖండన బిందువులు మాత్రం ఒక నెలలో ఇక్కడ ఉంటాయి, ఇంకో నెలలో ఇక్కడ ఉంటాయి. అది అపసవ్య దిశలో కనబడుతూ ఉంటాయి. ఓకే.
మరెందుకు? భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. ఓకే. చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు ఆ కక్షలో కొంత మిర్రర్ ఇమేజ్ కనబడుతుంది. ఓకే. మీరు గమనించారు ఎప్పుడైనా అంబులెన్స్ పైన అక్షరాలన్నీ రివర్స్‌లో ఉంటాయి. ఎందుకు? అవునవును. ఈ మిర్రర్‌లో సరిగ్గా కనబడతాయి అవి. అవును. ఈ వెహికల్‌కి మిర్రర్ ఉంటుంది కదా! ఆ రిఫ్లెక్ట్ అయ్యి మనకు కరెక్ట్‌గా కనబడతాయి. అందుకని దారిస్తాడు వీడని. అందుకని రివర్స్‌లో పెడతారు. అలాగే ఈ రాహుకేతువులు మనకి కనిపించడం వెనకకి ప్రయాణం చేస్తూ ఉన్నట్టు కనబడతాయి. ఓకే. అందుకనే రాహుకేతువులు ఎప్పుడూ వక్రగతిలో ప్రయాణం చేస్తారు. ఓకే. వెనకకి ప్రయాణం చేస్తారు అని చెప్తారు. ఓకే. కానీ అవి వాళ్ళకి కనబడతాయి. ఇప్పుడు భూమి మీద నుంచున్నాం మనం. సూర్యుడు మనకి ఇలా తూర్పును ఉదయించి ఇలా పడమరన అస్తమిస్తున్నట్టు కనబడుతుంది. హ్మ్. నిజానికి సూర్యుడు ఉదయించడం, అస్తమించడం ఓకే. కరెక్ట్. మనకి కనబడుతుంది. అవును. భూమి తిరుగుతోంది కాబట్టి. అలాగే ఈ రాహుకేతువులు కూడా మనకు అలా కనబడ్డాయి. వాళ్ళకి దృగ్గోచరమైంది. అందుకని వాళ్ళు అలా క్యాలిక్యులేట్ చేశారు. ఉందా దీని వెనకాల? రాహుకేతువుల మీద అసలు అధ్యయనం చేయాలి అంటే తామసికమైన గ్రహాలు అన్నారు. అందుకనే నీడలు మన మీద పడినప్పుడు ఇప్పుడు చూడండి ఏదో ఆవహించింది అంటారు. అవును. ఏదో పట్టింది అవును. అంటారు. అవును. గ్రహణం పట్టింది అంటారు. కరెక్ట్. రెండిటికి సాపత్యం ఉంటుంది. అవును. అందుకనే ఈ పిశాచ బాధ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళ మీద రాహు ప్రభావం ఉంటుంది. ఓకే. రాహు శనులు కలిపి ఉంటే శపిత దోషము అని జాతకంలో చెప్పారు. ఓహ్! సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ ప్రభావాన్ని సూచిస్తాయి జాతకాల్లో. ఓకే. అందుకనే రాహు యోగిస్తారా యోగించరా పట్టుకోవడం చాలా కష్టం. హ్మ్. చాలా కష్టం. ఎంత పెద్ద జ్యోతిష్యుడికైనా ఆ రాహు ఈ స్థానంలో ఉంటే యోగాన్ని ఇచ్చాడో అదే ఇవ్వలేదో కష్టం. యోగించడం అనే మాట అన్నారేంటి మరి? పీడించడం గదా! జాతకంలో ఆ! కొన్ని దుస్థానాల్లో రాహు ఉంటే పీడిస్తాడు. అచ్చా! రాహు రాహు మంచి పనులు గూడా చేస్తాడా? ఆ! మృగపతి వృషకన్యా కర్కటేశ్చరాహోర్భవతి రాహుతుంగ యోగ ప్రశస్తః. జాతక భాగంలో రాహు ఫలన మృగపతి వృషకన్య అంటే కన్యా రాశిలో గాని, మృగపతి వృషభ రాశిలో గాని, మేషరాశిలో గాని ఇలా కొన్ని స్థానాల్లో చెప్పారు. ఆ స్థానాల్లో రాహు ఉండి, ఆ రాహు కేంద్రగతుడై ఉన్నప్పుడు ఏనుగు 2 కాళ్ళు ఎత్తి పైకి నుంచుని కుంభస్థలం మించి తొండం పైకెత్తి ఆ తొండం మీద ఎవడైనా నుంచుని ఓ రూపాయి కాయిన్ పైకి ఎగరేస్తే ఎంత ఎత్తెళ్తుందో కింద నుండి ఆ! పైకి అంత రాసి వాడు డబ్బు సంపాదిస్తాడు. అబ్బబ్బబ్బా! దాన్ని రాహు తుంగయోగము అంటారు. ఓహో! ఉచ్చగతుడైనటువంటి రాహువు బలీయమైనటువంటి రాహువు జాతకంలో యోగిస్తే ఈ రాహు తుంగ యోగాన్ని ఇస్తాడు. బా! ఇదే రాహువు ఒకవేళ జాతకంలో బలహీనపడి ఏదైనా లగ్నానికి ఉండకూడనటువంటి స్థానాల్లో ఉండి ఆయన నీచ క్షేత్రంలో ఉన్నా ఇబ్బంది పెట్టినా ఆ రాహువే మనిషిని చాలా ఇబ్బంది పెడతారు. మా ఓకే. దయ్యాలు కనపడుతున్నాయి, చేతబడులు జరిగాయి అవును. మా మీద చెప్తూ ఉంటారు కొంతమంది. అవును. రాహు ప్రభావం పిశాచ బాధను కలగజేస్తాడు. హ్మ్. ఒక్కొక్కసారి మనకి మానసికమైనటువంటి బాధల్ని కలగజేస్తాడు. ఓకే. అతి అనుమానాన్ని ఓకే. సైకోలు ఆ! కొంతమంది ఉంటారు. అవును. అవును. ఓ వ్యక్తికి మనిషిని పీడించడం ఇష్టం. ఓకే. ఓ పిన్నీసి పెట్టెల్లా పొడుస్తూ ఉంటాడు. ఓకే. రీజన్ ఏమి ఉండదు. ఓ వ్యక్తికి ఎవ్వడి మీదైనా అనుమానమే ఉంటుంది. అవును. యవన గూఢార్థ రజసబలోపేత వ్యయకారకో రాహువు. రాహు జాతకంలో కొంచెం స్థానాల్లో ఉండేటువంటి వాడికి బలంగా ఉండి ప్రభావం ఎక్కువగా ఉన్నవాడికి స్పై మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటాయి. ఓకే. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్స్, అవును. గూఢచారి సినిమాలు ఆ! ఓడికి అవే నచ్చుతాయి. అవును. ఫిక్షన్ అవును. ఎక్కువ చూస్తూ ఉంటాడు. ఆ! గ్యాడ్జెట్స్ ఎక్కువ వాడతాడు. ఒకడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు వెళ్తాడు. అవును. ఒకడికి అసలు అది ఉండదు. అవును. క్వైట్ ఆపోజిట్ కేతు. ఓకే. కేతువు లగ్నాల్లో ఉన్నవాళ్ళు, కేతువు నక్షత్రాలు, ఈ మూల, అశ్విని, మఖ వీళ్ళు ఎక్కువ ఆచారాలను పాటిస్తారు. ఓకే. కేతువు బలంగా ఉండి వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్ళు మండువా ఇళ్ళంటే ఇష్టపడడం, పాతకాలం పద్ధతులంటే ఇష్టపడడం, ఓకే. లేదా పాతకాలంలో ఎలా ఉండేవారు చరిత్ర గురించి చదవడం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‌లో సగానికి సగం మంది వీళ్ళే ఉంటారు. అచ్చచ్చా! ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు. ఓహో! సైంటిస్టులు చాలా మంది రాహు ప్రభావాన్ని ఉంటారు. అంటే ఒక అచ్చా! రాహు, కేతు అనే కాదు వాటితో పాటు మిగతా మిగతా గ్రహాలు గ్రహాలు కానీ ఉంటాయి. ఇవి వీటి ప్రోత్సహిస్తాయి. అచ్చచ్చచ్చా! ఓకే. అగ్నికి వాయువు తోడైనట్టు ఓకే. రాహుకి మిగతా గ్రహాలు తోడైతే ఫ్యూచరిస్టిక్ విధానాల వైపు తీసుకెళ్తాడు. ఓకే. నేను రీసెంట్‌గానే నిన్నో మొన్నో ఒక జాతకుడిని చూశాను. ఇప్పుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఏఐలో చాలా గొప్పగా వాడు ఇది చేస్తున్నాడు. ఆ! వాడి జాతకంలో ఈ రాహు తుంగ యోగం ఉంది. అదే దశ నడుస్తుంది. ఓహోహోహో! అలాగే ఈ ఛాయాగ్రహాలు వీరు దేశాన్ని దాటిస్తారు. ఓకే. రాహువు గాని, కేతువు గాని ఓహ్! దేశాన్ని దాటి వెళ్ళగలిగేటువంటి స్థితులకి కారణమవుతారు. ఓకే. ఇలా ఒక జాతకంలో రాహువు యొక్క స్థితి ఆయన కలిసున్న గ్రహం. ఎందుకంటే రాహువుకి ప్రత్యేకించి ఫలితం చెప్పలేదు. ఇది ఓకే. రాహు తుంగ యోగం అంటే ఇది కూడా చాలా మందికి తెలీదు. అవును. ఏదో పూర్వ గ్రంథంలో రాసుకుంటూ వచ్చారు. అచ్చచ్చా!
కాలసర్ప దోషము ఇది అనేటువంటి అందరికి విషయం తెలుసు. రాహుకేతువుల వల్ల ఏర్పడుతుంది. అచ్చా. అగ్రే రాహురథోకేతు మధ్యే షడ్గ్రహౌ ఇది కాలసర్పాఖ్యయోగో ఎమ్మన్నాడు. ఇక్కడ కాలసర్ప యోగంలో 6 గ్రహాలు మధ్యలో ఉంటే చాలు, అది కాలసర్పం అన్నాడు. ఈ కాలసర్పానికి మన వాళ్ళు రకరకాలుగా తీసుకొచ్చారు. ఏవో కాలసర్పం కానీ రెండే కాలసర్పాలు. ఒకటి సవ్యము, రెండవది అపసవ్యము. అంతే. చాలా బేసిక్. సవ్యము అంటే గ్రహాలన్నీ సవ్య దిశలో ఉండి రాహుకేతువుల మధ్యలో పడతాయి. ఓకే. అపసవ్యము అంటే గ్రహాలు అపసవ్య దిశలో ఉండి రాహుకేతువుల మధ్యలో పడతాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక పాము బొమ్మ గీసుకున్నారనుకోండి, అవును. ఈ తలకాయకి తోకకి మధ్యలో పడ్డాయనుకోండి గ్రహాలు, అది ఒక కాలసర్పం. ఓకే. తలకాయ తోక ఇటే ఉంటుంది, ఈ వెనక పడ్డాయి గ్రహాలు, అదొక కాలసర్పం. అచ్చా అచ్చా. బేసిక్గా మనం అలా విడగొట్టుకోవచ్చు. ఓ. ఇలా కాలసర్ప దోషాలకి, సర్పదోషాలకి, నాగదోషాలకి, శపిత దోషాదులకి, పితృదోషాదులకి ఆ. ఒక వ్యక్తిని పీడించాలి అంటే రాహు ఎంతలా అయినా పీడిస్తాడు. ఓకే. ఒక వ్యక్తిని నిలబెట్టాలి అంటే రాహు ఎంతలా అయినా నిలబెడతాడు. అచ్చా అచ్చా. 18 ఏళ్ళు రాహు దశ. 18 ఏళ్ళ. కాబట్టి మరి రాహు తుంగ యోగంలో రాహు ఇచ్చిన ఫలితం ఇంకొక గ్రహం ఇవ్వలేదు. ఓకే. మీరు అందుకనే చూడండి, రాక్షసుల దగ్గర విపరీతం ఉంటుంది. అవును. ఇప్పుడు దేవుడి కోసం తపస్సు చేస్తాడు, మామూలుగా కూర్చుంటాడు కొంతకాలం, కొంతకాలం అన్నీ మానేస్తాడు, తినడం మానేస్తాడు, వాయుభక్షణం చేస్తాడు, అది మానేస్తాడు, కొంతకాలానికి ఒంటిగాల మీద నుంచి ఉంటాడు, కొంతకాలానికి ఒంటి వేలు మీద నుంచి ఉంటాడు, ఇవేం పని అవ్వకపోతే తలకే నరికేసుకుని అక్కడ పడేస్తాడు. అవును. అంత విపరీతమే ఉంటుంది. అందుకని ఏదైనా విపరీతమే వాళ్ళు. ఓకే. రాహు కేతువుల ప్రభావం ఉన్నవాళ్ళు ఏదైనా విపరీతం. బాబా. అయితే విపరీతమైన భక్తి లేదు, పూర్తి నాస్తికత్వం. ఓహో. ఇది కనబడుతుంది. ఓకే. ఇది రాహుకేతువుల రాహుకేతువులది ఇంత స్టోరీ ఉందా? అసలు మనం చెప్పుకోవడం ప్రారంభం అదే చేస్తే అంటున్నా, అసలు ఆగేలా లేదు ఇది. అసలు ఎంత చెప్పుకోవాలో. ఓకే. ఆర్ద్ర నక్షత్రం రాహు నక్షత్రం. ఓకే. ఆర్ద్రయా రుద్ర ప్రథమానయేతి శ్రేష్ఠో దేవానాం పతిరగ్నియానాం. మరి అదే రుద్రుడి ఆరుద్ర నక్షత్రంలో వచ్చాడు. ఓకే. మరి రాహు నక్షత్రమే అది. మూల అమ్మవారి నక్షత్రం. ఈ రెండు సమసప్తక రాశులు, రెండు రాహుకేతువుల నక్షత్రాలే. అసలు ఒకటి పట్టుకుంటే ఈ రాహుకేతువులది జాతకంలో వెళ్ళిపోయే కొద్దీ అసలు ఎన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకొకటండి, చాలా వ్రతాలు కానీ పూజలు కానీ మంచి విషయాలు ఏవైనా పౌర్ణమి లేదా అమావాస్యకు ముడి పెడతారు. ఎందుకు అంటే ఆ రోజులకు ఉన్న విశిష్టత ఏంటి? అది ఇప్పుడు చెప్పాను కదా, ఈ పౌర్ణమి రోజున చంద్రుడికి సంపూర్ణమైనటువంటి కళలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇటువంటి కళలు అన్నీ కలిగి ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అచ్చా. కృష్ణం వందే జగద్గురు అని, ఆయన జగద్గురువు. అవును. ఆయనలో అన్ని కళలు ఉన్నాయి. ఆ కళలు చంద్రుడికి సంపూర్ణంగా ఉన్నప్పుడు మన మనసు తొందరగా ప్రచోదనం అవుతుంది. ఓకే. ముఖ్యమైనటువంటి పూజా విధానాలు చెప్పినప్పుడు పౌర్ణమి ముందు, పౌర్ణానికి, రవి సంక్రమణ దినముల్లోనూ చేసుకోవాలి అని చెప్తారు. అవును. అలాగే అమావాస్య నాడు కూడా, అంటే మనం ఎంత తీవ్రంగా ఉన్నాం, మన మనసు ఎంత నిలబడుతోంది, అది తెలుసుకోవడానికి కూడా అమావాస్య చాలా ముఖ్యం. ఓకే. అందుకని ఇందాక చెప్పాను, ఈ మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు పౌర్ణానికి అమావాస్యకి ఉండలేరు. వాళ్ళ మనసు నిలబడడానికి, ఆ ఎలా నిలబడిందో తెలుసుకోవడానికి కూడా ఈ వ్రతాలు ఉపయోగపడతాయి. అందుకనే పౌర్ణమి, అమావాస్య, రవి సంక్రమణ దినములు, పంచపర్వాలు అని కొన్ని ఉన్నాయి. సంక్రాంతులు మనకి మొత్తం మనం జనవరి నెలలో ఒకటే సంక్రాంతి మనం చేసుకుంటాం, మకర సంక్రమణం. మొత్తం 12 సంక్రాంతులు ఉన్నాయి. 12 సంక్రాంతుల్లో కర్కాటక సంక్రాంతి దగ్గర నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. మేష సంక్రమణం దగ్గర అంటే మనం ఆ వారాధిపతినే నవనాయకులుగా నిర్ధారణ చేస్తాం. ఇలా సూర్యుడు ఆరుద్ర నక్షత్ర ప్రవేశం చేసినప్పుడు, అలాగే కార్తీక మాసంలో తులారాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు, మాఘమాసంలో మకర సంక్రమణం చేసినప్పుడు విశేషమైనటువంటి పుణ్యం చెప్పారు. అదే అండి, ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఎందుకు? అప్పుడు దేవతా కాలమానం ప్రకారం పగలు. అచ్చా. ఇప్పుడు మన కాలం ఇది, మనం భూమి మీద ఉన్నాం. ఒక ఇది ఉంటుంది, ఇప్పుడు మన బలరాముని యొక్క భార్య గారు రోహిణి, రేవతీదేవి అని ఉంటారు. ఆవిడ చాలా ఎత్తుంటారు, 8 అడుగులు ఎత్తుంటారు. ఆవిడకి పెళ్ళి అవ్వట్లేదని వాళ్ళ తండ్రి గారు ఈవిడ్ని తీసుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు బ్రహ్మగారి దగ్గర ఏదో నృత్య ప్రదర్శన జరుగుతూ ఉంటుంది, సరస్వతీదేవి వీళ్ళందరూ ఉంటారు. సరే ఇది అయ్యాక ఆయనతో మాట్లాడదామని ఆయన ఆగుతాడు. ఆగిన తర్వాత వీళ్ళు, బ్రహ్మగారు మీరు ఇంత ఇలా మీ క్రియేషనే కదా మనిషి అన్నవాడు, ఈవిడ ఇన్ని అడుగులు ఉంది, ఈవిడ్ని చేసుకునేది ఎవరు అని అడుగుతాడు.
ఊరు నువ్వు గొప్ప పని చేసేవరా ఈ అమ్మాయిని కూడా నీతో తీసుకొచ్చి ఆ, ఇప్పటికీ నువ్వు వచ్చిన తర్వాత ఈ కాసేపట్లో భూమి మీద 28 మహాయుగాలు వెళ్ళిపోయాయి అన్నాడు. ఆ, యుగం కాకుండా 28 మహాయుగాలు. ఓ, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలియుగం. కలిపితే ఒక మహాయుగం. ఆ, అటువంటి 28 మహాయుగాలు వెళ్ళిపోయారా బాబు, నువ్వు తీసుకొచ్చి మంచి పని చేసావు. అంటే మన యూనివర్స్లోంచి ఇంకొక యూనివర్స్లోకి వెళ్ళినప్పుడు ఆ టైం ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ Yes. టైము. ఓకే అందుకని మన కాలమానంలో 6 నెలల పగలు దేవతలకి, ఓకే 6 నెలల రాత్రి. అందుకని ఉత్తరాయణంలో అది దేవతల కాలమానం ప్రకారం పగలు. ఓకే మనకి 14 లోకాల కింద ఉన్నాయి. భూలోక, భువర్లోక, సువర్లోక, తపోలోక, ఇలా పాతాళ లోకాలు ఉన్నాయి. ఇలా అవును. వీటన్నిటికీ కూడా కొన్ని ప్రత్యేకమైన డైమెన్షన్స్ ఉన్నాయి. ఓకే అందుకని మనం ఉత్తరాయణంలో చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అప్పుడు Okay. దేవతలు వాటిని చూస్తారు. ఓకే దక్షిణాయనం మరి వాళ్ళకి రాత్రి కదా, అందుకని వాళ్ళు ఎక్కువ చూడరు. అచ్చా, దేవతల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఓకే ఓకే అందుకనే మీరు గమనించండి, చాతుర్మాస దీక్షలు మొదలుకొని నవరాత్రులన్నీ దక్షిణాయనంలో. దక్షిణాయనంలో ఉంటే అవును అవును. ఆషాఢ మాసంలో ద్వాదశి దగ్గర నుండి మొదలుపెట్టి ఏకాదశి నుండి చాతుర్మాస దీక్షలు చేస్తారు, ఉపవాసం చేస్తారు, ఎక్కువ అవును. తిండి తీసుకోరు. అవును ఏమైనా తిండి తీసుకుంటే నీటి ఆవిరితో ఉడకబెట్టేటువంటివి మాత్రమే తీసుకుంటారు. కుడుములు, ఉండ్రాళ్ళు, ఇటువంటివన్నీ అవే కదా. అవును గణపతి నవరాత్రులు, అవును ఆ తర్వాత పితృపక్షాలు, ఆ తర్వాత ఆశ్వీజ మాసం నవరాత్రులు, ఆ తర్వాత కార్తీక మాసం పూర్తి ఉపవాసాలు, అవును. ఆ తర్వాత ధనుర్మాస దీక్షలు. మరి ఇవన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ దక్షిణాయనంలో చేస్తారా? దక్షిణాయనంలోనే. ఓకే ఎందుకు? ఆ దక్షిణాయనంలో చేస్తేనే మనం శరీరం నిలబడుతుంది. ఎందుకంటే దేవతలకి ఇది రాత్రి కదా, ఆహా. వాళ్ళు పడుకుని ఉంటారు. ఓహోహో. ఈ దక్షిణాయనం అంతా కూడా కొంచెం దుష్ట శక్తుల యొక్క ప్రభావం అధికంగా ఉండేటువంటి రోజులు. అచ్చా, మరి అచ్చా. రాక్షసులు, నిశాచరులు అందరూ అప్పుడే కదండి తిరుగుతూ ఉంటారు. అవును అవును మాము అది ఈ విషయాలండి. సో అలాగే గురుగారు, పండగలు వాటికి సంబంధించిన విశిష్టతలు కూడా అట్లానే శనివారం చేస్తే ఏదైనా వ్రతాలు చేస్తే మంచిదని, పూజలు శుక్రవారం చేస్తే మంచిది అని అంటారు. ముఖ్యంగా శుక్రవారానికి అయితే ఒక విశేషమైన స్థానం ఉంది మన పండగల్లో. ఏంటి దానికి అంత విశిష్టత? ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాలు శుక్రవారమే చేయాలంటారు. ఏంటి అంత విశిష్టత? నిజమే మీరు అడిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఉందనుకోండి, వరలక్ష్మి వ్రతం 3వ శుక్రవారం వచ్చింది. అవును ఇక్కడ శుక్రవారానికి అధిదేవత శుక్రుడు. అమ్మవారి యొక్క ప్రీతైనటువంటి వారం శుక్రవారమే. ఓకే అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి వారము. లేదా ఈ శుక్రాచార్యుడు లేదా ఈ సంబంధమైనటువంటి వ్యక్తుల తాలూకు కొంతమంది అమ్మవారికి విశేషమైనటువంటి భక్తులు ఉంటారు. ఉమ్, నిజానికి ఎలా ఉంటుందంటే, శుక్రుడు ఒకానొక సందర్భంలో వామనుడు వచ్చి వరం అడుగుతాడు. అడుగుతుంటే ఇవ్వబోతాడు ఆయన. ఎవరు? ఆ వామన అవతారంలో ఎవరినైతే భూమి కిందకి తొక్కేస్తాడో ఆ, ఆ మహారాజు గారు వరం ఇవ్వబోతాడు. ఇవ్వబోతూ ఉంటే ఈయన ఏం బలి చేస్తాడు? చక్రవర్తా? బలి చక్రవర్తి. ఈయన ఏం చేస్తాడంటే చేసేదేం లేక వెళ్ళిపోతాడు. ఒకానొక సందర్భంలో శివుడు పార్వతుల మధ్యలో ఉంటాడు. ఈయన మధ్యలో ఉండి ఇలాగే కమండలంలోంచి ఒక ధార కింద ఎవరో ఒక మహర్షో లేకపోతే ఏదో సందర్భం ఉంటుందో చిన్న కథ, ఆ, ధార కింద పోయిపోతూ ఉంటే కమండలంలో దూరుతాడు ఈయన. కమండలంలో దూరితే నీళ్ళు రావట్లేదు. నీళ్ళు రాకపోతే ఏం చేస్తారంటే ఒక పొల్లెట్టు గుచ్చుతారు ఇలాగా, ఆ. ఒక కన్ను పోతుంది. అచ్చా, అందుకే ఒంటి కన్ను శుక్రాచార్యుడు. ఉమ్, ఒక కన్ను ఉండదు. అలాగే ఈయన ఒకానొక సందర్భంలో శివుడి వీర్యం ద్వారా బయటకు వస్తాడు. అంటే ఆ మూత్ర ద్వారం ద్వారా బయటకు వస్తాడు. ఓకే ఆ బయటకు వచ్చిన సందర్భంలో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం శుక్రుడి మీద ఉంటుంది. అచ్చా. అందుకని ఒక బిడ్డలాగే శుక్రుడిని చూసుకుంటూ ఉంటారు. ఓహో. ఇందులో కల్పాంతంలో చాలా కథలు ఉన్నాయి. రైట్ ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథలా చెప్పుకుంటూ వస్తారు. అందుకనే దీని మీద స్పష్టత ఉండదు. రైట్ ఇప్పుడు రైట్ వినాయకుడు ఉన్నారు, అవును. ఆయనకి సంబంధించినటువంటి కథలు కొన్ని ఎలా ఉంటాయంటే, ఇలా అమ్మవారు బయట ఉంచారు, శివుడు వచ్చి తలకాయ తలకాయ ఇంకొక నరికేశాడు. కల్పాంతం కథే ఉంటుంది. నవగ్రహాలన్నీ వినాయకుడిని చూడడానికి వచ్చినప్పుడు శనేశ్వరుడు తలకాయ పైకెత్తడు, ఎత్తు నువ్వు అని అమ్మవారు అనేసరికి ఒక్కసారి చూస్తే ఆయనకి ఇలా జరుగుతుంది ఆ దృష్టి పడడం వల్ల అని, ఇలా కొన్ని అంటే ఓకే. కల్పాంత భేదాల్లో వచ్చినటువంటి కథల ద్వారా కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఓకే కానీ శుక్రాచార్యుల వారి యొక్క ఇది అమ్మవారికి శుక్రుడు అంటే విశేషమైనటువంటి ఇది ఉంటుంది. ఇష్టం. ఓకే అందుకని మీరు గమనించండి. అలాగే చంద్రుడు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి భక్తుడు, ఓకే చాలా గొప్ప భక్తుడు. అందుకని సోమవారాలు కానీ శుక్రవారాలు కానీ అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది. ఓ ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధన చేస్తాం. అవును. ఇప్పుడు దాని కదా నియమం. అవును
శ్రవణ నక్షత్రం అని చెప్పి ఒక నక్షత్రం ఉంటుంది. శ్రవణం ఉమ్, విష్ణుమూర్తి యొక్క నక్షత్రము అంటారు. నిజానికి దేవతలకి నక్షత్రాలు ఇవి అవి ఏముండవు. కానీ ఈ శ్రవణ నక్షత్ర మండలంలో ఒక రకమైనటువంటి శక్తి, విష్ణువుకి సంబంధించినటువంటి శక్తి ఉంటుంది. ఓకే. చంద్రుడు ఎప్పుడైతే ఈ శ్రవణ నక్షత్ర మండలంలోంచి పౌర్ణమి రోజున వెళ్తాడో, మనకి పేర్లు కూడా ఎలా వస్తాయంటే, పౌర్ణానికి శ్రవణం ఉంటే శ్రావణ మాసం, ఓహో. పౌర్ణానికి కృత్తికా నక్షత్రం ఉంటే కార్తీక మాసం, అచ్చా. పేర్లు అలా వస్తాయి. ఓకే ఓకే ఓకే. పౌర్ణమి రోజున మరి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఆ శ్రవణ నక్షత్ర మండలం మీద నుండి వచ్చేటువంటి కాంతి అది చంద్రుడి ద్వారా మనందరి మీదకి ప్రసరిస్తుంది కాబట్టి ఓకే. అది విశేషమైనటువంటి పుణ్యకాలం. విష్ణువు స్థితికి కారకుడు, అందుకనే ఆయన దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. స్థితి అంటే మనం బతకడానికి కావలసినటువంటి శక్తికి మరి డబ్బు కావాలి. అవును అవును. ఆ విష్ణు వంశకు సంబంధించినటువంటి శక్తి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున అలా వెన్నెల రూపంలో కురుస్తుంది. ఓకే. అందుకని ఆ పౌర్ణమికి దగ్గర చేర్చి ఏ శుక్రవారం అయితే ఉంటుందో ఆ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం. అచ్చా అచ్చా అచ్చా. జనరల్ గా రెండో వారం పడుతుంది ఎప్పుడును. ఆ, ఈసారి శ్రావణ మాసం ప్రారంభం అవడమే శుక్రవారం తోటి ప్రారంభమైంది. అవును. మరి పౌర్ణానికి ముందు 3వ శుక్రవారం వచ్చింది. అచ్చా. పౌర్ణానికి ముందు ఏ శుక్రవారం అయితే ఉంటుందో అదే వరలక్ష్మి వ్రతం. అబ్బబ్బబ్బ. అందుకని వ్రతాలు ఇలా శుక్రవారాలు పౌర్ణములు దీని అంతటికి నియమం అది. చంద్రుడు మనకారకుడు అంటారు. అట్లాగే చంద్రుడు జీవకారకుడు అని ఒక దగ్గర చదివాను. అసలు జీవమే చంద్రుడి కారకుడు అని విన్నాను. రెండోది, మూడోది, పల్లెటూర్లలో దసరాకి పాలను పెట్టి ఆ పాలల్లో చంద్రుడు కనబడ్డ వెంటనే కార్యక్రమాలు చేసి ఆ పాలను తాగితే అవి అమృతం అవుతాయి అనేది కూడా ఒకటి ఆచారం ఉంది. ఏంటి చంద్రుడికి ఇంత విశిష్టత? జస్ట్ సూర్యుడి నీడ ఆయన మీద పడితే వెలిగే చంద్రుడిలో ఇంత శక్తి ఉందా? అంటే మనం మామూలుగా సూర్యుడే శక్తివంతుడు అనుకుంటాము. చంద్రుడికి ఇంత ఏంటి నాకు అర్థం కాలేదు. ఇది లోతుగా మీరు అబ్జర్వ్ చేయండి. గురుజీ. కుజుడు ఎర్రగా ఉండేటువంటి గ్రహం. ఆయన ఉపరితలం మీద ఉండే వాయువులు, ఆ ప్లానెట్ ఇదంతా ఎర్రగా ఉంటుంది. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకు గురుడికి సంబంధించిన వర్ణం బంగారపు వర్ణంలో ఉంటాడు ఆయన. ఆయనకుండే ఉపగ్రహాలు కూడా చాలా ఎక్కువ. అలాగే సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు. ఒక ఉపరితలం మించి ఏ లైట్, ఏ కాంతి అయితే రిఫ్లెక్ట్ అవుతుందో ఆ కాంతికి కొంత ప్రత్యేకమైనటువంటి గుణం ఉంటుంది. ఓకే. మీరు ఇంకో విషయం నమ్ముతారా? నీటికి జ్ఞాపక శక్తి ఉందంటే మీరు నమ్ముతారా? చాలా గొప్ప విషయం. ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేశాడు. ఒక వాటర్ బాటిల్లో 2 నీళ్లు తీసుకున్నాడు. అంటే 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నాడు. ఒకటి ఒక గదిలో పెట్టాడు, ఇంకోటి. ఓ వాటర్ బాటిల్ ఉన్న గదిలో ఎప్పుడూ శాంతమైనటువంటి మాటలు మాట్లాడతాడు. చాలా ఆనందంగా ఉండేవి, సౌమ్యంగా ఉండేవి. ఇంకో దాంట్లో ఎప్పుడు తిడుతూ ఉంటాడు, కొట్లాడుతూ ఉంటాడు, లేకపోతే అనేక రకాల దుర్భాషలు ఆడుతూ ఉంటాడు. ఈ తర్వాత ఈ 2 బాటిల్స్ని తీసుకుని అధ్యయనం చేస్తే ఈ సౌమ్యంగా ఉండేటువంటి నీళ్ళ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా దాంట్లో కొంత జీవశక్తి, కొంత ఎదుగుదల, ఆ మాలిక్యూల్స్లో కొంత జీవం ఉండేటువంటి పరిస్థితులు, పాజిటివిటీ కనబడింది. ఈ దీంట్లో నెగిటివిటీ కనబడింది. దేవుడా. ఒక నీటికి జ్ఞాపక శక్తి ఉంది. మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు, ఇవేమి ఎక్కడ నేను అబద్ధం మాట్లాడను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంతా ఇంటర్నెట్. నీటికి జ్ఞాపక శక్తి ఉందా? వచ్చేస్తుంది. ఎంత బురద ఉండనివ్వండి, ఎంత అస్థికలు కలపనివ్వండి, గంగా నదిలో TDS మనం తాగే దాని మీద అద్భుతంగా ఉంటుంది. అవును. రీసెంట్గా ఒక ఆయన వెళ్ళి ఇంత బురద ఉంది, ఇంత వరద వచ్చింది కదా, దీన్ని TDS చెక్ చేద్దాం, ఇప్పుడు మనకి అవకాశం ఉంది. అంతే కదా. ఆశ్చర్యపోయాడు. మనం తాగే నీళ్లు కంటే ఇవే స్వచ్ఛమైనవి కదా అన్నాడు. ఇంకొక ఆయన రీసెర్చ్ చేశాడు, ఇంతమంది అస్థికలు కలుపుతున్నారు కదా, ఇక్కడే కాదు వేరే దేశాల నుండి అయిపోతున్నారు. ఆ అస్థికలు ఒక ఎముక నీటిలో కరగడానికి చాలా సమయం పడుతుంది. కానీ గంగకి ఒక శక్తి ఉంది, అవి త్వరగా అస్థికల్ని తనలో కలుపుకుంటాయి. ఒక నీటికి ఉండే శక్తి గురించి అధ్యయనం చేస్తే ఇలా మనకి కనబడుతూ ఉంటుంది. మరి ఇలా వచ్చినప్పుడు ఈ నీటికి సంబంధించి లేకపోతే ఈ వీటికి సంబంధించినటువంటి అధ్యయనాలన్నీ ఏం చెప్తున్నాయి? ఒక గ్రహానికి సంబంధించినటువంటి కాంతిలోను లేదా మన నీటిలోను కొన్ని యాసిడ్ రైన్స్ పడతా ఉంటాయి. మీకు అర్థమైందా? సో ఇవన్నీ ఏంటంటే ఆ రిఫ్లెక్షన్, ఇవన్నీ కూడా ఇక్కడివి కాదు, వేరే వేరే ప్రాంతాల నుండి వస్తున్నాయి. మరి ఇలా కుజుడి మీద పడ్డటువంటి లైటు, మిగతా గ్రహాల మీద పడ్డటువంటి లైటు
చంద్రుడి మీద పడ్డటువంటి లైట్ ఈ ఉపరితలాలకి వేరే వేరే శక్తులు ఉంటాయి. అవును. Yes. చంద్రుడికి చెప్పిన కారకత్వాల్లో మనః పుష్ప సుగంధ మాత్రోదక ఎత్కించదు కావ్యాది మాతృకారకుడు చంద్రుడు. ఆహా. ఇవాళ భూమి మీద ఔషధీ వృక్షాలు నిలబడి ఉన్నాయంటే చంద్రుడే కారణం. మరి జీవానికి ఆయన కారకుడా కదా? ఔషధులు ఇవాళ వస్తున్నాయి అంటే చంద్రుడే కారణం. ఇవాళ సముద్రం కానీ జంతువులు కానీ అలజడి లేకుండా ఉన్నాయి అంటే దానికి చంద్రుడే కారణం. ఏ ప్రకృతి విపత్తు వచ్చినా ముందు పశుపక్షాదులకే తెలుస్తుంది, అవును. మనకి తెలీదు. అవును. ఆ పక్షులు పశువులు ఇవన్నీ చక్కగా ఉన్నాయి, అవి పాలిస్తున్నాయి, వృద్ధి చెందుతున్నాయి అంటే చంద్రుడు పాలకి కారకుడు, బా. పాల పదార్థాలకి కారకుడు, ఓకే. అలాగే ఔషధులకి కారకుడు, నీటికి కారకుడు. ఆయన ఒక్క క్షణం తప్పుకుంటే ఈ సముద్రం పెరిగిపోతుంది. ఒక్క క్షణం. ఆ చంద్రుడి వల్లే ఆటుపోట్లు, ఆ చంద్రుడి వల్లే సముద్రం అటు ఇటు కదులుతూ ఉంటుంది. సునామీ రావడానికి ముందు ఏమవుతుంది, నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. ఇవన్నీ దేని వల్ల ఏర్పడుతున్నాయి? చంద్రుడు. చంద్రమా మనసో జాత చక్షు సూర్యోరజ. ఇవన్నీ మంత్రాలు ఎక్కడ ఉత్తినే రావండి మంత్రాలు, ఇవన్నీను అందులో నిక్షిప్తం చేశారు. ఒకానొకసారి ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి మనసు బాగోదు, అప్పుడు ఏదైనా ఒక గోదావరి గట్టుకి వెళ్ళి చంద్రుడిని చూడండి, ప్రశాంతంగా ఉంటుంది. ఒక సముద్రం మధ్యలో ఉన్న చంద్రుడిని చూడండి, ప్రశాంతంగా ఉంటుంది. మరి వాళ్ళ ఆ చంద్రుడి నుండి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి లైట్, అది పౌర్ణమైతే మనకి ఒకలాగా, అమావాస్య అయితే ఒకలాగా, గురుడు నుండి రిఫ్లెక్ట్ అయ్యే లైట్ నుండి మనకి వీర్య శక్తి వస్తుంది. కుజుడు నుండి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి లైట్ బట్టి మనకి బాడీలో శక్తి, అస్థి మధ్యలో కొంత శక్తి వస్తుంది. అందుకని ఎవరైతే ఈ సన్లైట్కి కానీ మిగతా లైట్కి కానీ ఎక్స్పోజ్ అవ్వకుండా ఒక రూములోనే కూర్చుని జీవిస్తున్నాడో వాడు ఎక్కువ కాలం బతకడు. చీకటి గదిలో ఒకరిని పెట్టి బతకమనండి, ఈ లైట్లన్నీ మన మీద పడాలి. బుధుడి నుండి వచ్చేటువంటి కాంతి మన మీదకి పడడం ద్వారా ఈ బుధుడు గణిత కావ్య శిల్ప జ్యోతిష్ విద్యామాతల బుద్ధి ప్రజ్ఞాకారకో బుధ, ఆ ప్రజ్ఞకి కారకుడు. శుక్రుడి కాంతి పడితేనే మనకి కొన్ని ఈ శుక్ర కణాలు అభివృద్ధి చెందడం ఇవన్నీ ఉంటాయి. శనేశ్వరుడి యొక్క కాంతి పడితేనే ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది. ఇవన్నీ లెక్క. ఈ కాంతి పడుతోంది మన మీద. గ్రహాల ప్రభావం అంటే ఏం లేదు. ఈ సూర్యుడు నిన్ను ఇలా వక్రంగా చూస్తున్నాడు, లేకపోతే చంద్రుడు నిన్న అసలు డూ అని పదం వాడతారు, అదే తప్పు. అవునా? మరి చంద్రుడికి వేరే పదం లేదుగా. చందమామ, చంద్రుడు, సూర్యుడు ఇవి వాడచ్చు. వాడు వీడు అని కొంతమంది మాట్లాడారు. రవి, చంద్ర, బుధ, ఆ గ్రహాల తాలూకు నీడలు ఆ రేస్ మన మీద పడితేనే మనం బతుకుతాం. ఇప్పుడు మీ జాతకంలోనండి మీరు పుట్టినప్పుడు అండి శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నారండి అంటే ఏంటి? భూమి మీద నుండి చూసినప్పుడు గ్రహం ఇలా వెళ్ళిపోవాలి, కానీ వెళ్లకుండా అదే చోట ఉండిపోయినట్టు కొంచెం వెనక్కి వెళ్ళినట్టు కనబడుతుంది. నిజానికి అలా వెళ్ళదు, అలా కనబడుతుంది. ఉదాహరణకి మీరు ఎప్పుడైనా మీ కారులో వెళ్ళిపోతూ ఫ్లైట్ని చూసారనుకోండి, ఆ ఫ్లైట్ అలా ఉండిపోయినట్టు కనబడుతుంది. నిజంగానే అది అలా ఉంటుందా? కొన్ని వేల మైళ్ళతో వెళ్ళిపోతుంది, కానీ అలా స్ట్రక్ అయిపోయినట్టు ఉంటుంది కొంతసేపు. అలాగే గ్రహాలు కూడా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మీ మీద ఎలా పడ్డాయి కిరణాలు. మీరు పుట్టినప్పుడు లగ్నం అని అంటారు. లగ్నం అంటే మీరు పుట్టినప్పుడు భూమి ఆకాశం ఎక్కడైతే కలుస్తున్నాయో ఆ సంధి ప్రాంతాన్ని లగ్నం కింద తీసుకుంటారు. ఆ లగ్నాధారితంగా గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకుంటాడు. చూసుకుని మీరు పుట్టినప్పుడు అండి బృహస్పతి లగ్నంలో ఉన్నారండి, చాలా మంచిది. బృహస్పతి స్థితే లగ్నే దివ్యదేహో సుభాషిత, మీరు కొంచెం బొద్దుగా ఉంటారండి, మాట చాలా బాగా మాట్లాడగలరండి, ఇలాంటివి చెప్తారు. మరి ఇవన్నీ ఎలా సాధ్యం? కేవలం ఆ లైట్, ఏమీ లేదు. అందుకని జ్యోతిషం ఎంత తెలివిగా పేరు పెట్టారంటే కేవలం కాంతి. ఆ కాంతి నీ మీద సవ్యంగా పడితే మనం అదృష్టవంతులు. బాగా లేదనుకోండి ఇబ్బంది పడుతున్నాం. అందుకని మనం ఏం చేస్తాము? మంత్రాలు చదువుతాం. శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపతు సూర్య శంవాతో వాత్పరపాపశ్రిత. దీనికి కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు కొత్త థెరపీ వచ్చింది తెలిసిన, ఒక ట్యూనింగ్ ఫోర్క్ని ఇంత ఫ్రీక్వెన్సీ తోటి దీన్ని కొట్టి బాడీలో ఇక్కడ పెడితే మీ బాడీలో ఏదైతే నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని దీంతో ఇది చేస్తున్నారు, ట్యూన్ చేస్తున్నారు. కరెక్ట్. మొన్ననే రీసెంట్గా నేను చూశాను, ఓ ట్యూనింగ్ ఫోర్కు ఎంతో హెడ్జ్ చెప్పింది దాని ఫ్రీక్వెన్సీ, ఇలా టిక్ మన కొట్టింది, ఇక్కడ పెట్టింది. దీనివల్ల మైగ్రేన్ తగ్గుతుంది, దీనివల్ల బాడీ పెయిన్స్ తగ్గుతున్నాయి,
అంటే నీ బాడీకి ఈ ఫ్రీక్వెన్సీ తోటి కొంచెం మ్యాచ్ అవుతుంది. ఆ, ఇప్పుడు మనకి శనేశ్వరుడు బాల అష్టమ శని, అర్ధాష్టమ శని. ఈ శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తవతు సూర్య సంవాత వాత్ప్రపాపసృత 18,000 సార్లు 19,000 సార్లు మంత్రం చేయమన్నాడు. అప్పుడు చేసినప్పుడు ఈ వైబ్రేషన్స్ ఉంటాయే, ఈ వైబ్రేషన్స్ అన్నీ కూడా గాల్లో కలిసి ఆ ఓకే వచ్చేటువంటి కాంతి. మరి తిరునల్లారు క్షేత్రం ఏంటి? భూమి మీద శనేశ్వరుడి కిరణాలు ప్రత్యక్షంగా పడే ప్రాంతంలో గుడి కట్టారు. ఓకే ఎంత రీజన్గా ఉంటాయో ప్రతిదినం. బా. ఈ మంత్రం తాలూకు ఫ్రీక్వెన్సీ వెళ్ళి ఆ వైబ్రేషన్స్ అన్ని కాంతిలో కలిసి ఆ కాంతి యొక్క తీవ్రతని తగ్గించి వేస్తాయి. ఓకే తగ్గి మన మీద ఆ నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ కాంతి పడదు. బా. ఉంగరం పెట్టుకుంటాం. ఉంగరం పెట్టుకున్నప్పుడు రాయి ఉంటుంది. ఆ రాయి చర్మానికి తగిలేలా ఉంటుంది. అవును ఈ ఈ స్టోను దాన్ని ఆకర్షిస్తుంది. ఓకే ఓకే ఈ స్టోన్ దాన్ని ఆకర్షిస్తుంది. పుష్యరాగం ఉంది, బృహస్పతికి సంబంధించిన రేస్ని ఆకర్షిస్తుంది. ఆకర్షిస్తుంది ఓకే. అయస్కాంతం ఉంది, ఇనుమును ఆకర్షిస్తుంది. అవును ఓ అవును మరి అవన్నీ ఆకర్షిస్తాయి. అందుకని ఈ రాళ్ళు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓ, మీకు ఆ గ్రహం వ్యతిరేకంగా ఉందనుకోండి, ఈ రాయి పెట్టుకుంటే ఆ వ్యతిరేక ఫలితాలే వస్తాయి. అచ్చా నక్షత్రాన్ని బట్టి ఉంగరం పెట్టుకోకూడదని అందుకనే అంటారు. ఓకే ఈ మరి రాయి దాన్ని ఆకర్షిస్తుంది. నక్షత్రాన్ని బట్టి కాకుండా ఎట్లా పెట్టుకుంటారు మరి? జాతకాన్ని బట్టే పెట్టుకోవాలి. అచ్చా జాతకాన్ని బట్టేనా నక్షత్రాన్ని బట్టి మీరు పలానా అనురాధలో పుట్టారు, హ్మ్. శనేశ్వరుడికి సంబంధించిన ఇది పెట్టుకోండి అంటే పోయింది అక్కడతో. ఓ ఆ వైబ్రేషన్స్ అన్ని ఇది లాగుతుంది. ఓకే దీనికి ఆ శక్తి ఉంది. ఇప్పుడు ఇప్పుడు మాల ధారణ చేస్తారండి కొంతమంది, అవును మరి అవన్నీ ఎఫెక్ట్ కనబడతాయి. మీరు ఏం స్టోన్స్ పెట్టుకోలేదండి గురుగారు? ఓ, నేను పెట్టుకోనండి. పెట్టుకోరా? మీకు విషయం తెలిసిన ఆ. ఒక డాక్టర్కి ఏ రోగం ఉండకూడదు, 10 మందికి చెప్పి. వావ్ కరెక్ట్. అన్ని రోగాలు ఉన్నవాడు డాక్టర్ ఇలా అవుతాడు. వాడు డాక్టర్ అయినా వాడు చెప్పేది మనం వింటామా? అవును ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఉండేటువంటి వాళ్ళం. నేను అసలు ఏం ఉంగరాలు ఏం మాలు అవును ఏం వేసుకోను. అవును. ఆ. నేనే అన్నీ పెట్టుకుంటే ఇంకా నేను ఎందుకు చెప్పడం? మనకేం రోగం లేదురా బాబు, ప్రతిరోజు వాకింగ్ చేస్తే బాగుంటుందని నేను చెప్పి నేను చేసి వాడికి చెప్పాలి. చెప్పాలి నేను కరెక్ట్. చేశాను, నాకు లేదు, నువ్వు కూడా చెయ్యి. ఆ. అంటే మీ మీద ఏ గ్రహాల ప్రభావం ఉండదా? అవును కాదు, ఉంటుంది, ఆ. ఎందుకు ఉండదు? ఆ, అయిపోయి. ఆ. కానీ మన ఆచరణ, నేను కొన్ని ఆచరిస్తూ ఉంటాను. అవును మనకుండే దైవ బలము, మనకుండే Correct. ఉపాసన, ఓకే గురువులు మన మీద వారి యొక్క కరుణ, కరుణ yes. మన క్రమశిక్షణ. మా ఊర్లో కొంతమంది ఉంటారండి, వాళ్ళు పొద్దున్న 4:30-5ంటికి లేస్తారండి. అంటే నేను చెప్తున్నాను, నేను కొంతమంది చాలా డబ్బున్న వాళ్ళని పరిశీలన చేశాను. ఒక సామెత చెప్పినట్టు అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అన్నట్టు, బాగా డబ్బున్న వాళ్ళు చాలా వినయంగా మాట్లాడతారు. అవును ఏమీ లేనివాడు ఎగిరెగిరి పడతా ఉంటాడు. అవును వాళ్ళు 4 గంటలకు నిద్ర లేస్తారు, 4:30 కల్లా కాలకృత్యాలు అయిపోతాయి. స్నానం చేసేసి కాలాతిక్రమం అవ్వకుండా సంధ్యావందనం చేసుకుని దీపం పెట్టుకుంటారు. 6-6:30కి 7ంటికి వాళ్ళు ఏదో ఒకటి తినేస్తారు. వాళ్ళ రోజు ఎప్పటికి ప్రారంభమైంది? 7. 7 దగ్గర నుండి సాయంత్రం 7 అంటే ఎంత టైం ఉంటుందో, ఎన్ని పనులు చేయొచ్చో. ఎన్ని చేయొచ్చండి అసలు. చేయొచ్చు, బోల్డ్ అంత టైము. మనం ఏం చేస్తున్నాము? 7-8ంటికి లేస్తున్నాం. ఇంకొక విషయం చెప్పనా, చాలా ప్రాక్టికల్, మీరు అబ్జర్వ్ చేస్తారు. పొద్దున్నే 4ంటికి లేచిన వాడికి 6ంటికి ఎన్ని పనులున్నా అయిపోతాయి. అవును అంట్లు తోమేసుకుంటాడు, ఇల్లు తుడిచేసుకుంటాడు, తడిగుడ్డ పెట్టేసుకుంటాడు, అన్ని పనులు అయిపోతాయి. 7ంటికి లేచిన వాడికి అదే 9ంటిలోపు ఏ పని అవ్వదు. ఏ పని అవ్వదు కరెక్ట్. సగం వదిలేయాల్సిందే. అంత తేడా. అందుకే రోజుని ఎలా ప్రారంభం చేస్తావు అన్న దానిలో ఉంటుంది. ఓకే నేను అందుకని ఇవన్నీ ఎందుకు పెట్టుకోను? నా మీద గ్రహాల ప్రభావం, నేను మనిషినే కదా, నేను అతిథి. నేను ఇన్ని రాళ్ళు పెట్టుకుని ఇంకొకటికి రాయి సజెస్ట్ చేశాను అనుకోండి, అది చాలా చాలా చండాలంగా ఉంటుంది. నేను ఏదైనా మాట మాట్లాడినా జ్యోతిష్యం గురించి, నా మీదే అన్ని రకాలైన దుష్ప్రభావాలు ఉన్నప్పుడు నేను ఇంకొకటికి ఎలా చెప్తాను? ఓకే అందుకని అది మనం ఇది చేయకూడదు. అసలు మీ మీద చాలా దృష్టి ఉంది. సాటి జ్యోతిష్యులు మిమ్మల్ని చూసి అసలు కసితో ఊగిపోతున్నారు. ఎందుకండి? మరి మీరు ఏం చేసుకుంటారు దానికి? ఏం లేదండి, ఇప్పుడు అంటే మీరు అందరికంటే గొప్పగా చెప్తున్నారు. ప్రజలు మీకోసం పడిగాపులు కాస్తున్నారు. మీ అపాయింట్మెంట్ కోసం 2-3 నెలలు వెయిట్ చేస్తున్నారు. సిచ్యువేషన్ అయితే నిజాయితీగా అదే ఉంది. దీన్ని చాలామంది జ్యోతిష్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంటి ఈ భాస్కర్ శర్మకి ఇంత అనే, అదేం లేదండి. అది మనం అంటే నేను ఎలా ఇది ఉంటాను, దిష్టి కాదా మీకు తగలదా? ఏం భగవంతుడు చూసుకుంటాడండి. ఇప్పుడు ఒకడు ఏడవడం ద్వారా మనం పతనం అయిపోతే ఇంకా ఈజీగా ప్రతి ఒక్కరిని సమాజం మొత్తం అయిపోతుంది. అయిపోతుంది. అవును పలానా
ఒక ఒక పెద్ద డబ్బున్న వ్యక్తిని చూసి ప్రతిరోజు నేను వాడి ఇంటి దగ్గరికి వెళ్ళేలా చూసి, అబ్బో! వీడు ఇలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు ఏడిచాననుకోండి, వాడేం పతనం అవ్వడు. ఓకే. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే, వాడు ఏం అవలంబనం చేస్తున్నాడు, వాడి జీవితంలో నేర్చుకున్నది ఎంత వాడు ప్రాక్టికాలిటీలో పెడుతున్నాడు అన్నదే చూసుకోవాలి. ఓకే. ఓకే. నేనున్నాను. నా మనస్తత్వం ఏంటంటే, చదివింది మనం చేసి ఫాలో అయ్యి ఇంకొకడికి చెప్పాలి. అవును. నువ్వు ప్రతిరోజు సంధ్యావందనం చెయ్యి బావుంటుందంటే, నేను చెయ్యాలి ఫస్టు. అంతేగా. నేనేదైనా ఒక పురాణం చదివినా, ఏం చదివినా అది నేను ఇందులోకి తెచ్చుకుంటాను. ఇది చేసుకుంటాను. చేసుకుంటారు. మా అవును. గురువుగారు ఇందులో ప్రధానంగా నన్ను కాపాడే కవచం నా గురువు యొక్క శక్తే. ఓహోహో! మా గురువుగారు నాకు చెప్పిన విద్య అదేం నా సొంత తెలివితేటలు కాదు. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఆయన నాకు చదువు చెప్పడం వల్లే కదా నాకిదొచ్చింది. నారు పోసినవాడు నీరు పోయడా? అవును. నాకు చదువు చెప్పి వృద్ధిలోకి తీసుకొచ్చిన వాడు నాకేదైనా ఇబ్బందొస్తే ఆయన చూసుకోడు. ఖచ్చితంగా చూసుకుంటాడు. కాబట్టి ఇందులో అసూయ పడడం వల్ల లేపోతే అంటే అలా ఉండదనే భావిస్తున్నాను. ఎందుకంటే అయితే 2 ఉన్నాయి గురుగారు. పిల్లి శాపాలకు ఉట్టి తెగుద్దా అనేది ఒక సామెత ఉంది. ఆ! నరదిష్టికి నాపరాలైనా పగిలిపోతాయని ఇంకో సామెత ఉంది. దీనిలో ఏది వాడుకోవాలి మేము? లేదు. ఇది 2 కరెక్టేనండి. ఇక్కడ ఒక విషయం. దృష్టి దోషాలున్నాయి. నేను కాదనను. ఎందుకంటే యెస్. నేను ప్రాక్టికల్‌గా చూస్తా. యెస్. దాని నుండి మనం ఎలా బయటపడాలి? అంటే ఒకటి మిమ్మల్ని భగవంతుడే కాపాడుతూ ఉంటాడు. హ్మ్. భగవంతుడు కాపాడుతూ ఉన్నప్పుడు ఇటువంటివి ఏం చేయలేవండి. ఓకే. మనం నరదృష్టిలు, లేపోతే పిశాచ బాధలు, ఇంకోటి యెస్. ఆ గురువు మనల్ని ఎలా కాపాడుతాడు. మనం ఎవరినైతే గురువు కింద నేను మొన్న ఒక ఆవిడొచ్చింది. ఏవండీ నాకు జీవితంలో ఏదో ఒక లోటు ఉందంటే అసంతృప్తి ఉంది. నేను ఏంటో మరి అది తెలియట్లేదు నాకు. ఆ! నాకిది ఎలా పోతుంది? ఆ! అంటే అమ్మ మీరు ఓ పని చేయండి. ఒక గురువుని పట్టుకోండి. సూపర్. వాడు ఎవ్వడో మనకు అనవసరం. మీకు పలానా గురువు అంటే మీరు ఇష్టపడతారు. మీ చదువు చెప్పేవాడు. లేపోతే మీ భర్త గారు, మీ తండ్రి గారు ఇలా ఎవరినో ఒకళ్ళని గురువు కింద ఎంచుకోండి ఫస్టు. వాళ్ళకి నచ్చి. వాళ్ళ పాదాలు పట్టుకోండి. ఇంక వదలకూడదు. హ్మ్. దత్తాత్రేయుడు విష్ణు శర్మ అనేటువంటి ఆయనకి అలాగే అనుగ్రహాన్ని ఇస్తాడు. చాలా మందికి తెలుసు నా కథ. ఈ విష్ణు శర్మ అన్న ఆయన కాళ్ళ మీద పడిపోతాడు. ఆయన అనేక రకాల పరీక్షలు పెడతాడు. హ్మ్. ఒక గురువు యొక్క పరీక్ష శిష్యుడి యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. ఓకే. ఓకే. ఆ శిష్యుడు అంత గొప్ప శిష్యుడు అనుకోండి, వాడికి అంత రైట్. కఠినమైన పరీక్షలు ఉంటాయి. అవును. అర్థమైందా? కాబట్టి జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా గురువుని పట్టుకోవడమే. ఏవండీ గురువుగారు నాకిది జరిగిందండి. మీ దయండి. నాకిలా జరిగిందండి పోనీ అది మీ దయేనండి. ఇది మంచిగా జరిగిందేమో అని తీసుకున్న నాడు మనల్ని ఏమి చేయలేవు. హ్మ్. ఈ నరదృష్టిలు ఇవన్నీ అంటారా అది కామను. అది మన మీద మనకి ఉండే ఉపాసన ముఖ్యంగా గురు బలం గనక ఉంటే, ఓకే. మనం ఎవరినైతే గురువుగా నమ్ముకున్నాం మీరు చెప్తే నమ్మరో ఫార్చ్యూనా కట్టడం అని ఒకటుంటుంది. హ్మ్. అంటే ఒక జ్యోతిష్యంలోనే పలానా ఒక స్టార్ మీద ఫార్చ్యూనా పడుతుంది అని ఉంటుంది. నాకు మా గురువుగారు చెప్పారు చిన్నప్పుడు. నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నానండి. ఆ ఏడో ఏట కదా మీ ఆ! విద్యాభ్యాసం మొదలైంది. మర్చిపోయానండి. గుర్తులేదు. ఆ పుస్తకాలు అవి కూడా అదొకటే పోయింది. ఆయన్ని అడిగాను. ఆయన బతికుండగానే అడిగాను. అడిగితేను ఒరేయ్! నాకు గుర్తులేదురా 80 ఏళ్ళొచ్చాయి ఆయనకిప్పుడు. నాకు గుర్తులేదురా. పోన్లే నీకు వస్తుందిరా అన్నాడాయన. మా మావయ్యే గదా! మావయ్య నాకు ఎలా వస్తుంది మర్చిపోయాను. ఈ ఫార్చ్యూనా కట్టడం మర్చిపోయాను నాకు గుర్తు రావట్లేదని. వస్తుందిలేరా అన్నాడు. ఆయన కాలం చేశారు. నాకు ఆ బాధ మనసులో ఉండిపోయింది. మీరు చెప్తే నమ్మరు. ఒక సంవత్సరం పోయాక ఒక ఆవిడ పుస్తకం పట్టుకొచ్చిందండి. మా గురువుగారు రాసిచ్చిన జాతకం పుస్తకం. ఆ! దాంట్లో ఫార్చ్యూనా ఎలా కట్టాలో ఆయన రాసాడు. బా! నాకు ఇలా వెంట్రుకలు ఎలా నుంచుండిపోయి కళ్ళల్లోంచి నీళ్ళొచ్చేసి, నేనంటే అంత ఇష్టమా మీకు అని చెప్పి బాధపడ్డాను నేను. ఫార్చ్యూన్ ఇలా కట్టాలి. సూర్యుడు, చంద్రుడు ఇలా వేసుకొని, దీన్ని ఇన్ని డిగ్రీల్లోంచి ఇన్ని తీసి ఇలా కట్టాలి. పూర్తిగా రాసింది. నేను ఫోటో తీసుకున్నాను. ఆ! మరి మీరు నమ్ముతారా గురువు యొక్క అనుగ్రహం ఎలా బా! ఉంటుందో? నేను అవి చూశాను. ఆ! ఆ గురువే కాపాడతాడు. ఓకే. ఈ మంత్రతంత్రాలు గాని, లేదంటే సమ్మోహనం దాన్నేమంటారు? వశీకరణ. వశీకరణం. ఈ వశీకరణ బాధలివి జనంలో చాలా ఉన్నాయండి. ఎట్లా దీనికి ఏమన్నా పరిహారాలా? ఏంటి? పరిష్కారాలా? ఏవండి ఇందులో ఒకటి అంటే మనలో కూడా ఒక రకమైనటువంటి దృక్పథం ఉండాలి. భగవంతుడు మనకేది కావాలో అది ఇస్తాడు. హ్మ్. మనది కానిది మనకి ఎప్పటికీ రాదు. ఓకే. ఒకవేళ వచ్చినా నిలబడదు. ఓకే. ఇప్పుడు నే ఓ ఎక్స్ అనేటువంటి అబ్బాయి ఎవరినో ఇష్టపడ్డాడు. చెప్పాడు అన్నీ బానే ఉన్నాయి. కుదరలేదు.
వీడు నేను ఆ అమ్మాయి మీద వశీకరణం ప్రయోగించి నా దగ్గరికి తెచ్చుకోవాలండి అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. నేను చెప్పాను, అలా చేయగలిగితే లోకంలో ఉన్న పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ కుమార్తెల మీద అందరూ వశీకరణం ప్రయోగించి బ్రహ్మాండంగా వాళ్ళని మన వైపు తిప్పుకొని మీరు వారిని వివాహం చేసి ఈ దరిద్రం అంతా పోతుంది కదా, ఈ పిల్లని ఎందుకు బాగా డబ్బున్నవాడు అమ్మాయి మీద వశీకరణం చేసుకోవాలన్న. నిజమేనండి గురువు గారు, అలాంటివి అంటే వీడి బుద్ధి అలాంటిది చూడండి. అది అలా చేయగలిగితే మరి అవన్నీ చేయగలుగుతారు కదా. మరి వశీకరణం అన్నది ఎంతవరకు సమంజసం? అవి మహానుభావులు కొంతమంది ఉంటారంటే లేరన్నో, వాళ్ళు ఇలాంటి పనులకు ఎప్పుడు చేయరండి. అవి ఏమీ చేయరండి. మీకు ప్రత్యక్షమైన ఉదాహరణ ఏంటంటే, స్వయాన మా బంధువులకి జరిగినటువంటి సంఘటన. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి. మరి రాత్రి ఎప్పుడైనా ఏదైనా తొక్కాడేమో తెలియదు కానీ ఇంటికి వచ్చేసాడు. ఆయన తొక్కినట్టు కూడా ఆయనకి ఏం తెలియదు. కానీ ఆయనలో ఒక రకమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్, ఏడవాలి, ఏదైనా చేసేసుకోవాలి, ఊపిక లేనట్టు అయిపోయింది. సరే అందరు డాక్టర్ల దగ్గరికి చూపించుకున్నాడు, అంతా బాగుంది. ఈ డాక్టర్ల దగ్గర ఏమీ లేదు, తేలలేదు. నీరసం వల్ల అలా ఉన్నారేమో, గ్లూకోజ్ పట్టించండి ఇలా అన్నారు కానీ ఏం ప్రాబ్లం లేదు. సరే తిరిగారు. ఇంకా అది పెరుగుతోంది కానీ తగ్గట్లా. ఇంకా సంపాదనకు కూడా వెళ్ళడానికి ఇంకా ఓపిక లేక మానేసిన తరుణంలో మా ఊరు దగ్గరలో ఒక పెద్ద మంత్రవేత్త ఉన్నాడు. మంత్రవేత్త అంటే ఆయన నెగిటివ్ గా ఇచ్చాడు. ఆయన అంతా మంచి సాత్వికోపాసన. మా బంధువులు ఒక ఆయనకి ఆయన ఫ్రెండ్. సరే ఈయన ఎవరెవరికో చెప్తే, ఒరే ఓ పంచేరి ఇదేదో కొంచెం ఎక్కడో తొక్కిన దానిలో బాపతలా కనబడుతుంది, నువ్వు పలానా ఆయన ఇంటికి వెళ్ళు, ఆయన దీనికి ఏదైనా ఇది చేస్తాడంటే సరే ఇంకా ఓ లోనా వేసుకుని జాగ్రత్తగా వెళ్ళాడు. ఈయన వంతెన దాటించడానికి కూడా పెద్ద శక్తి లేదు. ఆయన వంతెన దాటి అటుపక్కకి వెళ్ళి కాలువకు అటుపక్కకి వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చున్నాడు అరుగు మీద. ఆవిడ పిలిచారు, ఏమమ్మా ఆయన ఉన్నారా అండి అని అంటే, లేరండి ఇప్పుడే బయటికి వెళ్ళారు అని. అయ్యో మేము ఎంత కష్టపడి వచ్చామో ఆయన కోసం, పోనీ ఏంటి చెప్పండి అయ్యింది ఆవిడ. లేదులేండి ఆయనతోనే మాట్లాడతాను, ఒక 10 నిమిషాలు నాకు ఓపిక లేదు, ఇక్కడ పడుకుంటాను అరుగు మీద అని పడుకున్నాడు. ఆయన పడుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి నిద్దట్లో, ఏయ్ ఎవరు నువ్వు, పలానా మా బంధువుని ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు వెళ్ళిపోవా, నిన్ను ఏదైనా చేయనా అని అన్నాడు కల్లో కనబడి. ఆయన ఎవరైతే మంత్రవేత్త ఉన్నాడో ఆయన వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్ళిపోయినట్టు ఒక కొండపై నుండి పడిపోతున్నట్టు కళ్ళొచ్చి దంగమని లేచి కూర్చున్నాడు. శరీరం అంత తేలికైపోయినట్టు ఉత్సాహం వచ్చేసింది, ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసి ఇంకా గంతులు వేసేసాడు. ఈయన అటు ఇటు తిరిగాడు. కొంతకాలం పోయాక ఆయన దగ్గరికి వెళ్ళారు. మళ్ళా ఏమంటే గురువు గారంటే, నాకు జరిగింది తెలుసు, నీకు ఇదిగో రక్ష కడుతున్నాను, నీకు ఇటువంటివి ఏం భయం లేదని పంపాడు ఆయన. అంత మంత్రవేత్తలు ఉంటారు, నేను అవి చూశాను. స్టిల్ ఇవాళకి ఆయన ఇచ్చినటువంటి విభూతి కానీ ఇచ్చినటువంటి ఇది కానీ ఉన్నాయి. ఆయన లేకపోయినా ఆయన, నేను మొన్న నాకు ఒక ఆయన, మీరు చెప్తే నమ్మరు, మరి భగవంతుడు ఇస్తాడేమో తెలియదు కానీ ఒక ఆయన పిలిచి, మా ముత్తాత గారు 3 పుస్తకాలు ఉన్నాయండి, ఇవి పాడైపోతున్నాయి, మీరు పట్టుకుపోండి అన్నాడు. నాకు మహదానందం, నేను తిండి లేకపోయినా వెళ్ళిపోయాను. 3-4 గంటలకు కూర్చొని అన్ని పుస్తకాలు తీసేసుకుని, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అందులో. జలార్గళ శాస్త్రం ఉందండి. జలార్గళ శాస్త్రం అంటే ఏంటంటే, ఎక్కడ నీళ్లు పడతాయి అందులో మాట చెప్పాడు, మీకు ఎక్కడైనా ఈ మొక్క కనబడితే ఈ మొక్కకి 3 అడుగుల దూరంలో ఈ పాము ఉంటుంది, జాగ్రత్తగా మొక్క దగ్గరికి వెళ్ళండి. ఆ పాము కనబడింది అనుకోండి, ఆ పాముకి తూర్పుగా ఇంత జలం ఉంటుంది, తీసుకోండి అన్నాడు. అలా ఎవరికి మత్తి ఉంటుందండి? మత్తి లేదు ఎవరికిన్నో. మీకు ఈ మొక్క కనబడితే ఆ మొక్క కింద ఈ నీరు ప్రవహిస్తుంది ఇన్ని అడుగుల లోతులో. ఒకవేళ ప్రవహించలేదనుకోండి, మీకు ఉప్పు నీరు పడింది అనుకోండి, ఈ నీళ్లలో పలానావి కలపండి, ఆ నీళ్లు తేట కింద మారుతాయి, మీరు తాగొచ్చు. సౌండ్ లేదండి, అది 10 పేజీలు 15 పేజీల పుస్తకం ఉంటుంది. జలార్గళ శాస్త్రం అని పేరు. ఎప్పుడుది? అది 1860వ సంవత్సరంలో పుస్తకం. చెదబట్టేగా మిగిలిన పుస్తకం తెచ్చుకున్నాను నేను. నాకు అర్థమైంది కొంచెం అందులో. మీ చిన్నప్పుడు చేసేవాళ్ళు కదా మీరు, నీళ్ళు ఎక్కడ పడతాయి? మా ముత్తాత గారికి వచ్చు, మా ముత్తాత గారికి జలార్గళం వచ్చు. బట్ గొప్ప విచిత్రం, ఆ పుస్తకం నాకు దొరికింది. కానీ మీకు గురుముఖత లేనిదే రాదు విద్య. రాదు. కరెక్ట్. మనం అనుకుంటాం ఇది చదివి ఏదైనా చేసేస్తావేమో అనుకుని. రాదు. మీరు చెప్తే నమ్మరు. నేను బోల్డ్ వాస్తు పుస్తకాలు చదివాను, నాకు ఏమీ గుర్తులేదు. ఒక్కరోజు గురువు గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, అంత జ్ఞానం వచ్చేస్తుంది ఒక్కరోజే. ఆయన చెప్పిన విషయాలకి అంటే కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి కదండి, అవి అర్థమై. ఇవి అంతే.
ఎవరైనా ఒక గురువు. అందుకనే ఈ చే ఈ బా ఇవి ఏవి ఉండవు ప్రయోగాలు లేపోతే ఈ వశీకరణాలు లేవని మనం అనుకోవచ్చు గానీ ఉంటాయి. లేవనను. అది. కానీ అవేమీ కూడా ఈ ఈ ప్రాపంచిక విషయాలకని ఎవరు ఉపయోగించరు. ఓకే. అంటే నేను చూసానండి వనమూలికలు తీసుకొచ్చి హ్మ్. సముద్ర తీరంలో ఏదో చేస్తారు. చేస్తే వశీకరణం ఏవండీ అయిపోతుంది. ఒకాయన ఎందుకు ఇక్కడే మీ మీ మన దగ్గరే ఒకాయనొచ్చాడు నా దగ్గరికి. ఆ! పుట్టిన పిల్లలు నాకు పుట్టలేదేమో అని నాకు సందేహంగా ఉందన్నాడు. ఆ! అబ్బో! చాలా అసలు మీరు ఆ పొజిషన్‌లో ఉంటే ఏం జేస్తారు? రాజద్రోహం, చచోరత్వం, స్త్రీదోషం, నిధి దర్శనం, అనర్ధ్వాపాదకం కర్మ, జ్ఞాతమప్య ప్రకాశయేత్ ఇవి చెప్పకూడదన్నాడు. రాజద్రోహం, చోరత్వం, స్త్రీదోషం, నిధి దర్శనం ఇవి 4 అనర్ధాపాదకం కర్మ. అసలు చెప్పకురా బాబు నువ్వని చెప్పాడు. ఓకే. ఆయన నన్నొచ్చి అడిగింది, నా పిల్లలు నాకు పుట్టలేదని నాకు అనుమానంగా ఉంది. నాకు తెలిసిన వామాచార పద్ధతిలో పూజ చేసేవాళ్ళు కూడా దీన్నే నిర్ధారించారు. మీరేం చెప్తారు? ఇంకేం ప్రశ్న లేదు. నేనన్నాను, ఏవండీ ఆయన జాతకాన్ని చూసి సుతే సేబాయుషే విత్తే బహుపుత్రీ న సంశయః అన్నాడు. అంటే సంతాన స్థానాధిపతి ఇలా ఉంటే బహుపుత్రీ న సంశయః. స్త్రీ సంతానమే కలుగుతుంది. దాంట్లో సందేహం లేదని చెప్పాడు. మీ జాతకం ప్రకారం మీకు స్త్రీ సంతానం ఉన్నారా? నాకు 3 అమ్మాయిలు, 1 అబ్బాయి అన్నాడు. మరి సరిపోతుంది కదండీ! మీరు మీ మీ దాంట్లో ఉన్న వాళ్ళే అక్కడ పుట్టారు. మరి మీకు అనుమానం ఏంటని అడిగాను. నాకు వామాచారంలో పూజ చేసిన ఏవండీ వాళ్ళని వీళ్ళని అడుగుతారు. ఆ అమ్మాయి వెంట్రుకలు తీసుకోండి, మీ వెంట్రుక తీసుకోండి. రెండిట్లోనూ డీఎన్ఏ ఉంటుంది. మ్యాచ్ అయిందో లేదో తెలిసిపోతుంది. నేను చెప్పింది, వాళ్ళు చెప్పింది కరెక్టో కాదో తెలిసిపోతుంది అన్నాను. అప్పుడు ఆయన అది చేశాడు. నాకు ఈ విషయం కూడా తెలీదన్నాడు ఆయన. ఓహ్! అంటే ఇక్కడ శాస్త్రాన్ని పట్టుకోవాలి. బా! ఇప్పుడున్న టెక్నాలజీని పట్టుకోవాలి కదా! అవును గురూజీ. డీఎన్ఏ ఇప్పుడు పరీక్షలు అవుతున్నాయి గదా! హ్మ్. సో, కర్మ సిద్ధాంతం. డీఎన్ఏ చెప్పేది నమ్మాలా? కర్మ సిద్ధాంతాన్ని పాటించాలా? ఈ అంటే రెండిటికి ఏమైనా సంబంధం ఉందా? డిఎన్ఏ ఏం చెప్తుంది? మన వారసత్వం. గొప్ప విషయం చెప్తాను వినండి. ఒక జీవుడు అంటే శరీరంలో ఉండేటువంటి వాడు. శరీరం 2 వేరు. హ్మ్. శరీరం వేరు. ఆత్మ వేరు. వేరు కదా! ఆ! అక్కడ అవును. వరకు మనందరికీ క్లారిటీ ఉంది. క్లారిటీ ఉంది. అవును. ఈ ఆత్మ అనేటువంటిది సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మల రూపాయన శరీరాన్ని ధారణ చేస్తుంది. అవును. ఆత్మకి, శరీరానికి సంబంధంలా. హ్మ్. 2 వేరు వేరు స్థాయిల్లో ఉన్నాయి. మరి లేపోతే మీరు పడుకున్నప్పుడు ఏమవుతోంది? మీకు తెలీదు. తెలీదు. ఈ అవయవాలన్నీ కూడా లోపలికి లయమైపోతున్నాయి ఆత్మ లోపలికి. హ్మ్. అందుకని అవయవాలన్నిటి నుండి మరి అవయవాలు పనిచేయకపోతే ఏమవుతుంది? మలం ఉత్పత్తి అవుతుంది. అంటే ఈ కళ్ళల్లోంచి పుసుకుల రూపంలో అవును. వస్తాయి. అవును. చెవుల్లోంచి వస్తుంది. ముక్కు, నోట్లోంచి వస్తుంది. అందుకని పొద్దునేసరికి అవన్నీ కడుక్కుంటా. అవును. అంటే ఆ శరీరం అక్కడితో పని చేయలా. దానికి రెస్ట్. ఓహ్! శరీరం ఎవరిది? తండ్రి ఆ! గారు, తాతగారు, ముత్తాత గారు. మరి 'సెవెంత్ సెన్స్' సినిమాలో ఏం చెప్పాడు? అన్ని తరాల ముందున్నవాడి ఇది కూడా మీ డీఎన్ఏలో ఉంటుందని అవును. చెప్పాడు. దాన్ని యెస్. తట్టి లేపొచ్చని సైన్స్ చెప్పింది కదా! అవును. అది నిజమే. అది దాన్ని కాదనేవాడు ఎవడూ లేడు. రైట్. ఇది శరీరం. మరి ఆత్మో? దానికున్న జ్ఞానము అది విశేషమైన జ్ఞానం. మార్కండేయ పురాణం అని ఒక పురాణం ఉంటుంది. ఆ అవును. మార్కండేయ పురాణాంతర్గతంగా కొన్ని విషయాలు చెప్తారు. ఒక ఋషి గారు కూర్చొని వాళ్ళ పిల్లాడికి పాఠం చెప్తాడు. "ఒరేయ్ నాన్న నేర్చుకోరా, చదువుకోమంటే చదువుకోవేంట్రా నువ్వంటే, 5, 6 జన్మల క్రితం నేను గొప్ప పండితుడిని. నాకు 4 వేదాలు వచ్చు. 10,000 జన్మలు గుర్తున్నాయి నాకు. ఇదో జన్మ నాది. నీకు కావాలంటే ఆ జన్మలో చదువుకున్నదంతా తెచ్చుకుంటాను. 4 వేదాలు చెప్పేస్తాను. నన్ను చదువుకోమని అనకన్నాడు." ఆయన స్టన్ అయిపోయాడు గురువుగారు, తండ్రి. "అదేంట్రా అలా అంటావంటే," "లేదండి నాన్నగారు, నాకు ఇది ఎన్నో జన్మ. పోయిన జన్మలో నేను ఒక చిన్న తప్పు చేసినందువల్ల మళ్ళా ఇలా ఈ యోనిలో పుట్టవలసి వచ్చింది. నేను అలా పుట్టకూడదని అనుకున్నాను. ఈ జన్మ తర్వాత నేను ఇంక పుట్టనండి. ఈ జన్మలో మీరు నా తండ్రి. మీరేం చేయమంటారు చెప్పండి. అంటే పెళ్లి చేసుకో. నేను అది మాత్రం చేసుకోను." అప్పుడు ఈ కొడుకు తండ్రికి చెప్తాడు. పోయిన జన్మలో శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మరలా ఈ శరీరానికి రావడానికి మునుపు మధ్యకాలంలో ఏదైతే జరిగిందో నరకానికి వెళ్ళడం, నరకంలో ఇతను ఇలా శిక్షలు బాధించడం, బాధ పెట్టడం, అందులో ఒక మహాపురుషుడు వచ్చాడండి నాన్నగారు. ఆ మహాపురుషుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. మా యొక్క పుణ్యమో లేకపోతే ఆ రూపంలో వచ్చింది. మళ్ళీ ఇలా పుట్టాను నేను. అందుకని నేను ఈ జన్మతోటి ఆఖరు అంటాడు. మరి ఇది మీరు ఎంత విచిత్రంగా ఉన్నది.
నిజం జరిగిందా ఇది? యథార్థం మార్కండేయ పురాణంలో ఓకే. మొదలు పెడితే ఇదే ఉంటుంది. అచ్చా! ఓకే. పురాణం అంటే అదేదో పుక్కిటి పురాణం కాదు కదా! అది జరిగినదే చరిత్ర. కాబట్టి ఈ పురాణాల్లో చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ ఈ శరీరము, ఆత్మ. ఆత్మజ్ఞానం ఎప్పటిది? కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని వేల జన్మల క్రితంది. అవును. మరి రమణ మహర్షి గారు వాళ్ళ తల్లిగారు శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నారని తెలిసి సూక్ష్మంగా ఇన్ని గంటల పాటు ఆవిడ హృదయం మీద, తలకాయ మీద చెయ్యి ఉంచి అన్ని రాబోయేటువంటి జన్మలన్నింటినీ కూడా సూక్ష్మ రూపంలో ఆవిడ చేత అనుభవింపజేసేసి ఇక మళ్ళీ పుట్టనక్కర్ లేకుండా ఆవిడకి మోక్షాన్ని ఇవ్వగలిగాడు ఆయన. బా! అంటే అక్కడ శరీరం ఈ జీవికి, వాళ్ళ వంశానికి, వాళ్ళకి సంబంధించింది డిఎన్ఏ. ఆత్మ అతీతమైనటువంటిది. ఓకే. కాబట్టి ఇందులో ఆ శరీరాన్ని, ఆత్మని మనం ఎలా చూస్తామో దాన్ని బట్టి దీన్ని మీరు అడిగిన దానికి అంటే సమాధానం. కర్మలు దేనికి సంబంధించినవి? ఆత్మకు సంబంధించినవి. ఎందుకంటే అనుభవించేది శరీరం గదా! అనుభవించేది శరీరమే. ఆత్మానుసారంగా కదా శరీరం వచ్చేది. హ్మ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా ఈజీగా చెప్తాను. మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాంక్ బ్యాలెన్స్‌కి తగ్గట్టుగానే ఒక ఇల్లు తీసుకోవాలి. అంతే. మనం ప్రాక్టికల్‌గా చూస్తే ఒక ఇల్లు అద్దెకి తీసుకోవాలండి. అవును. మీ దగ్గర రూ. 1,00,000 ఉన్నాయి. రూ. 1,00,000 పెట్టి ఇల్లు తీసుకోవచ్చు. హ్మ్. 50,000 ఉన్నాయి. 50,000 ఇల్లు. రూ. 100 ఉన్నాయి. రూ. 100 ఇల్లు. డార్మెటరీ వస్తుంది. దాని పెద్ద సౌకర్యాలు ఉండవు. కొంచెం మీ దగ్గర 50,000 ఉన్నాయి. మంచి ఇల్లు వస్తుంది. విలాసంగా ఉండొచ్చు. ఇది రూ. 1,00,000 ఇల్లు అద్దె ఉంది. దాంట్లో ఇంకా విశాలమైన ఇల్లు, విలాసవంతమైన ఇల్లు. అదే శరీరం. హ్మ్. మన అద్దె కొంపల్లోనే ఉంటున్నట్టు కదా ఈ శరీరం అన్నది. కరెక్ట్. అద్దె. అవును. ఈ పలానా అద్దె నీ దగ్గర ఎంత ఉంది డబ్బు చూస్తాడు పైన భగవంతుడు. నీ దగ్గర ఓకే ఒక ₹1,00,000 ఉన్నాయి కదరా, ఇగో విలాసంగా ఉంటుంది. ఈ శరీరానికి రోగాలు అవి రావు. స్విమ్మింగ్ పూల్లో స్నానాలు అవి చేయొచ్చు. నీకు బోల్డు కార్లు, పుట్టుకతోటి శ్రీమంతుడిగా పుడతావు. శరీరం కష్టపడదు. కాబట్టి విలాసంగా జీవించరా అంటాడు. నా దగ్గర డబ్బు లేదండి. నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు వెళ్ళి సంపాదించుకో అని మనిషి జన్మ ఇవ్వడం. ఇప్పుడు చూడండి, పశుపక్షాదుల కింద పుట్టినటువంటి వాడు కుక్క కింద పుడతాడు అక్కడ. హ్మ్. ఇది నాకు ఒక ఆయన చెప్పాడు, సూక్ష్మంగా అర్థమయ్యేలా చెప్పాడు. ఒక వ్యక్తి ఎవరినో చంపేశాడు, వాళ్ళు ప్రాణాలు తీసేశాడు. అప్పుడు ఏం చేస్తుంది కోర్టు? జైల్లో పెడుతుంది. యావజ్జీవ శిక్ష వేసింది. 14 ఏళ్ళు అనుకుంది. అంటే ఈ 14 ఏళ్ళు ఏం చేసింది? ఇంకొక పాపపు క్రియ చెయ్యకుండా నిరోధించింది. కరెక్ట్. అవును. అలాగే భగవంతుడు ఒకడికి భయంకరమైన పాపం ఉందనుకోండి, కొంతకాలం పాటు వాడు పాపం చెయ్యకుండా శరీరాలు ఇస్తుంది. ఈగ, దోమ, ఆవు, ఓకే. ఇలా సాధు జంతువులు లేదా ఏదైనా జంతువులు అలా వాడు ఏం చేస్తాడు? ఈ పాప క్షయం అయ్యేంత వరకు అలా పుడుతూనే ఉంటాడు. పాప క్షయం అయిపోయింది, అప్పుడు పలానా పుణ్యం వృద్ధి చేసుకో, మళ్ళీ ఇంకో కొన్ని జన్మలు చెట్టు కింద పుట్టు, లేకపోతే ఇంకోలా పుట్టు. పుణ్యం వృద్ధి అయ్యాక మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు అనుభవించాక మనిషి జన్మిస్తాడు. ఇందులో అయినా నా దగ్గరికి రారా అంటాడు. మళ్ళా వీడు పాపాలు చేస్తాడు. అవును. అదాన దోషేణ భవే దరిద్ర్యో దారిద్ర్య దోషేణ కరోతి పాపం పాపాదవశ్యంతి యాంతి నరకం పునరేవ దరిద్ర పునరేవ పాపి. మనం డబ్బు లేని వాడి కింద పుట్టామనుకోండి, అంటే డబ్బు అంటే ఈ డబ్బు అనే కాదు, అది మనకు ఉండేటువంటి భోగము, భాగ్యము ఏదైనా అయి ఉండొచ్చు. అవును. అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి లేకపోయినా డబ్బు లేనట్టే. సంతాన లక్ష్మి లేదంటే లేదు, ధైర్య లక్ష్మి లేదన్నా లేదు. అచ్చా. మరి అవన్నీ లక్ష్మీదేవులే కదా. అవును. అదాన దోషేణ భవే దరిద్రం. నువ్వు దానం చెయ్యని దోషం వల్ల ఇవాళ దరిద్రుడిగా పుట్టావు. ఓకే. దారిద్ర్య దోషేణ కరోతి పాపం. ఆ దోషం వల్ల నీ దగ్గర డబ్బు లేదు, సంపాదించుకునే మార్గం లేదు, పాపం చేస్తున్నావు. పాపాదవశ్యంతి యాంతి నరకం పునరేవ దరిద్ర పునరేవ పాపి. నువ్వు మళ్ళా అలా పుడుతూనే ఉంటావు. అందుకనే ఏం చేయమన్నాడు? దానమీవ కలవు యుగే. అంత దానం చేస్తే అంత మంచిది. వాడు పెట్టి పుట్టాడు రా అంటాడు. అంటే వాడు పోయిన జన్మల్లో బోల్డ్ అంత దానం చేశాడు. అచ్చా, పెట్టి పుట్టాడు. ఓహో, వాడు గత జన్మలో పెట్టాడు. దాని అర్థం ఇదా? ఓకే. వాడి జన్మల్లో బోల్డ్ అంత పెట్టాడు. వాడి దగ్గర 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ పుణ్యం ఉంది. అవును. ఆ 10 లక్షల పుణ్యంలో ₹1,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నాడు. ఈ జన్మ 80 ఏళ్ళు ఇచ్చాడు, విలాసవంతంగా ఇచ్చాడు, బోల్డంత భోగభాగ్యాలు అనుభవించేలా ఇచ్చాడు. ఈ జన్మలో ఇంకా పుణ్యం చేసుకున్నాడు. ఆ 10 పైన బ్యాలెన్స్ ఉన్న దానికి యాడ్ చేసుకున్నాడు. నెక్స్ట్ జన్మలో చక్రవర్తి కింద పుడతాడు. ఆ జన్మలో బోల్డంత పుణ్యం చేశాడు. ఇంకా మళ్ళా పుట్టన అవసరం లేకుండా చేస్తాడు భగవంతుడు. అలా పుణ్యం పెరిగే కొద్దీ ఆ పుణ్యం డబ్బు రూపంలో భగవంతుడు ఒక శరీరాన్ని అద్దెకిస్తాడు. ఓకే. అసలు డబ్బు లేదనుకోండి, లేదు రూపాయి ఉంది, అసలు లేకపోతే వృద్ధి చేసుకో అంటారు. అవును. రూపాయే ఉంది,
సౌకర్యంగా లేనటువంటి శరీరాన్ని ఇస్తాడు. ఓహో! కొన్ని అవయవాలు ఉంచుతాడు, కొన్ని అవయవాలు తీసేస్తాడు, అచ్చా! అస్తవ్యస్తంగా పుట్టనిస్తాడు. బా! అయితే ఇది పుణ్యపాప విచక్షణ. ఒకడికి పుట్టిన తర్వాత కొన్ని అవయవాలు పోతాయి, యాక్సిడెంట్లో పోగొట్టుకుంటారు. ఇలా అంటే భగవంతుడు ఇచ్చినవి పరిపూర్ణంగా ఉన్నాయి అంటే మన పుణ్యము, ఆయన అనుగ్రహం. ఓకే. లేదండి అంటే మనం ఏదో గత జన్మల్లో ఏదో దోషం చేస్తుంటాం. అలాని అవయవాలు లేకుండా పుట్టిన వాళ్ళందరూ పాపం చేశారని అనలేదు సుమా. రైట్. అవును. కానీ వాళ్ళ యొక్క పుణ్యపాపాలు కొంతమందికి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యపాపాలు వస్తాయి. అవునా? వీడు నిజంగా పుణ్యవంతుడే, భాగ్యవంతుడే, కానీ తల్లిదండ్రులు చేసిన పూర్వపుణ్యం సరిగ్గా లేక ఎవరి కర్మలకు వారే బాధ్యులు అంటారు కదా! ఇది వర్కౌట్ అవ్వదా ఇట్లా? ఇది చాలా సూక్ష్మమైనది కర్మ సిద్ధాంతం. ఓకే. ఓకే. ఎన్ని వాటితో ముడిపడి ఉంటుందో. అదే అంటున్నా. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. మళ్ళీ అక్కడ నుండి రావాలి. అసలు ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అదే కదా! మీకు అన్ని ఇవన్నీ చాలా సూక్ష్మంగా వెళ్లే కొద్దీ ఒకదానికొకటి. అసలు భగవంతుడు ఎంత గొప్పవాడండి. వాడు ఎంత లెక్కలు టాలీ చేసుకుంటేనే కానీ పుట్టనివ్వడు. బా! పుట్టినవాడు ఉన్నాడు, ఒక్క క్షణంలో మార్చేస్తాడు. దండి అడిగర్ నాయనారని ఒక ఆయన ఉన్నాడు, పరమశివ భక్తుడు. శివుడికి అభిషేకం చేస్తేనే కానీ ఆయన ఏం తినేవాడు కాదు. ఆ! అలాంటిది కొన్ని మతాల వాళ్ళు ఉన్నప్పుడు శివాభిషేకం ఇలా సుగంధ ద్రవ్యాలతోటి పూర్తి చేస్తేనే కానీ అవ్వదు. అందుకని గంధం దొరకనివ్వకండి, గంధం ఇవ్వద్దు. గంధం నీళ్లతోటి అభిషేకం పూర్తి చేస్తేనే కానీ అభిషేకం పూర్తయినట్టు కాదు. గంధం దొరకనివ్వలేదు. చూశాడు గంధం దొరకలేదు. గంధం అంటే ఏంటి? చెక్క కదా. చెక్క ఇలా అరగదీస్తే ఆ నుజ్జు వస్తుంది. ఆ నుజ్జుతోటి అభిషేకం చేస్తాం కదా. మనం కూడా ఏం చేద్దాం? ఇదిగో ఇదే గంధం చెక్క, అరగదీసేస్తాను శివుడికని. ఇలా చర్మం చిట్లిపోయింది, మాంసం పక్కకి వెళ్ళిపోయింది, ఎముక వచ్చేసింది, ఎముక అరిగిపోతుంది. శివుడు వచ్చాడు పరిగెట్టుకుంటూ. ఎంత గొప్ప పని చేసేవరా నువ్వు, నా కోసం ఇంత చేసావు కదా. నీకు ఎవడైతే ఇలా చేశాడో, గంధం దొరకకుండా చేసినటువంటి వాడు, తెల్లారితే నీకు ఇటువంటి పరిస్థితి ఉండదు అని అభయం ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు శివుడు. ఆ రాజు రాత్రి పడుకున్నాడు, తెల్లారు లేవలేదు. మనిషి జీవం ఉంటేనే శివం, లేకపోతే శవం. తీసేశాడు. ఆ ఊర్లో ఆ రాజు అవ్వడానికి ఒక నియమం ఉంది. ఆయనకి సంతానం లేదు. ఈ దండి అడిగర్ నాయనారు తర్వాత రోజు నిద్ర లేచి శివాభిషేకం కోసం తిరుగుతున్నాడు. అప్పుడు వాళ్ళకున్న దాని ప్రకారం మరి పిల్లలు లేరు కాబట్టి ఒక ఏనుగుకి మాల ఇచ్చి అది ఎవడ మెళ్ళలో అయితే వేస్తుందో వాడే రాజు అవుతాడు. ఆ ఏనుగు కళ్ళకి గంతలు కట్టేస్తారు. ఆ ఏనుగు సరాసరి దండి అడిగర్ నాయనార్ దగ్గరికి వచ్చి 2 కాళ్ళు పైకెత్తి ఒక కాలు కింద వేసి మూపురం పైకి ఎక్కించుకుని మెళ్ళలో దండ వేసింది. వాడే రాజు. ఈ దండి అడిగర్ నాయనారు నాకు అన్ని జలాలతోటి అభిషేకం వద్దు, నాకు భస్మంతో అభిషేకం చేయమన్నాడు. నాకు కిరీటం వద్దు, రుద్రాక్షల కిరీటం పెట్టమన్నాడు. చేసేయండి అభిషేకాలు ఎక్కడ పడితే అక్కడ శివుడికి అన్నాడు. అంత వైభోగంగా చేశాడు మహానుభావుడు శివుడికి అభిషేకం. పరమేశ్వరుడు తలుచుకుంటే తిప్పగలుగుతాడు. మళ్ళీ అగైన్ కర్మ సిద్ధాంతం నాకు చిన్న డౌట్ వచ్చింది. అంటే జ్యోతిష్య ఫలాల్ని స్వీకరించాలా, కర్మ ఫలాల్ని స్వీకరించాలా? కర్మ ఫలితమే జ్యోతిష్యం. మీకు అర్థం కాలేదు. ఇప్పుడు మనం ఫలానా శరీరాన్ని తీసుకోవాలి అంటే మనకి ఎంతైతే పూర్వపుణ్యం ఉందో దాన్ని బట్టి ఇస్తారు కదా. మరి ఆ గ్రహస్థితి ఉంటేనే వాడు అలా పుడతాడు. ఓకే. ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది మహానుభావుల యొక్క జననం జరుగుతుంది. వాళ్ళు పుట్టినప్పుడు గ్రహాలన్నీ కూడా అద్భుతమైనటువంటి స్థానాల్లో ఉంటాయి. అమరికి ఎప్పుడు భగవంతుడు ఇది తప్పనివ్వడు, వైదికం తప్పనివ్వడు, ధర్మం తప్పనివ్వడు. మరి ఆయన మహానుభావుడు ఈయన పుట్టడానికి ఎవరు? రామచంద్రమూర్తి పుట్టడానికి లేదు, మన ఆదిశంకరాచార్యులు పుట్టడానికి. గ్రహాలన్నీ కూడా ఆ అమరికల్లో ఉన్నప్పుడే వాళ్ళ అంశ భూమి మీదకి వస్తుంది. ఇప్పుడు చూడండి, మొన్న షడ్గ్రహ కూటమి వచ్చింది. అవును. అప్పుడు కొంతమంది పుడతారు. ఓకే. సప్తగ్రహ మాలికా యోగం వచ్చింది. అప్పుడు కొంతమంది పుడతారు. గ్రహాలన్నీ ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఒకళ్ళు పుడతారు. ఇవి ఈ సమయం ఉన్నప్పుడే వాళ్ళని పంపుతాడు భగవంతుడు. మన కర్మ ప్రారంధమే మన జాతకం. అందుకనే ఈ జాతకంలో ఉండేటువంటి దోషాదులను తొలగించుకోవడానికి భగవంతుడి కాళ్ళు పట్టుకోవాలి అన్నారు. సరే సార్, ఇంకొక డౌట్. సప్తగ్రహ మాలిక, అష్టగ్రహ మాలిక సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల జీవరాశులు పుడతాయి, కొన్ని కోట్ల మంది మనుషులు పుడతారు. మరి వారందరి జాతకం ఒకేలా ఎందుకు ఉండదు? ఉండదు, అదే చెప్తున్నాను. ఇప్పుడు పశుపక్షాదులు వేరు. ఓకే, వాటికి సంబంధించినటువంటి నియమం వదిలేద్దాం. అవును. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు గమనించండి, నేను వార ఫలితాలు చెప్తూ ఉంటాను.
సింహరాశి వాళ్ళకి ఈ వారం ఇలా ఉంది. అవును. కన్యకి ఇలా ఉంది. సిమిలర్ చాలా మందికి ఆ ఫలితాలు అన్వయం అవుతాయి. హ్మ్. మీరు చెప్తే నమ్మరు, ఆ వార ఫలితాలు నాకు 30,000 మందో ఎంతమందో చూస్తారు. ఓకే. వాడు ఖచ్చితంగా కింద కామెంట్ పెడతారు. యాజ్ ఇట్ ఈజ్ గురుగారు ఇలా నాకు ఇలాగే ఉంది. జరిగింది. ఆ! చాలా మంది దాన్ని లైక్ చేస్తారు. గురువుగారు ధనువు రాశి వాళ్ళ పరిస్థితి మారదా? 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 ఎన్నో వేల మంది పెడతారు. అంటే వాళ్ళందరికి ఇదే ఫలితం వెళుతుందా? వెళ్ళట్లేదా? హ్మ్. 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 వెళుతోంది కదా! ఓకే. ఏలినాటి శని వచ్చినప్పుడు అందరూ ఇలాగే ఇబ్బంది పడ్డారు. ఓకే. గ్రహం బాగున్నప్పుడు ఒకాయన బాగున్నప్పుడు నాకు ఫోను చేసాడండి. గురువుగారు మీరు బాలేదన్నప్పుడు నాకు బాలేదని చెప్పాను. బావుంది. నాకిలా ఒక పదవొచ్చింది. హ్మ్. మీరు బావుందని చెప్పారు. బాగా లేనప్పుడే జ్యోతిష్యుడి దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి వస్తారండి. బాగయ్యాక ఎవడు రాడు. కానీ నేను వచ్చా. బాగుందని చెప్పడానికి వచ్చానండి నేను. పోనీ మీ అంతెందుకు మా సంస్కారం. చైర్మన్ రాజేశ్వరరావు గారు, అవును. కొలుగురు రాజేశ్వరరావు గారు. అవును. ఆయన గూడా అంతే గదా! అవును. ఎప్పుడో చూసి మిమ్మల్ని మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్‌గా జరగడం వల్ల అవును. ఆయన మీకు వీరాభిమాని అయిపోయారాయన. ఎప్పుడండి 2017లో ఎప్పుడు చెప్పానండి అది. చెప్పారది. అవును. అప్పుడు చెప్పిన లైను ఆయన మొన్న చెప్పారు. నేనే ఆశ్చర్యపోయాను. చూడండి అసలా. కరెక్ట్. మీ ప్రభావం ఎంతుందో చూడండి. అదే భగవంతుడి దయండి. మనం ఆ! ఇంకేం చెప్పం. నేను నిజానికి ఎప్పుడు కూడా చెప్పను. నాకు ఇప్పటికి కూడా నేను మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ ఉంది. అమ్మో! నాకు ఏమొచ్చని నేను చెప్పడానికి. మీరలా అండి అనకండి ఇంక. నిజం అండి. నిజం. నాకేం ఇంత రాదు. గురుగారు, నాకొచ్చిందంతా చెప్పేసాను కదా! నాకు ఇంకేం వచ్చని అనుకున్నాను. గురుగారు ఒక మాట నేను చెప్తాను. నేను ఇంతవరకు ఎవరిని పొగడను మామూలుగా. ఇన్ని శాస్త్రాలు, ఇంత ఔపోసన అంటే శాస్త్రాలు చదవడం వేరు, ఆకలింపు చేసుకోవడం వేరు, ఆవాహన చేసుకోవడం వేరు. మీరు వాటన్నిటిని చేసుకొని అలవోకగా మీరిలా చెప్తున్నారు చూసారా? ఇలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడల. మీలాంటి వ్యక్తిని. భాస్కర్ శర్మ గారంటే ఇగ నాకు గూస్ బంప్స్ మీ పేరు వింటేనే అంత గొప్పగా ఉంది మీ శాస్త్ర జ్ఞానం. నిజంగా నేను ఇప్పటికి ఒకటే ఇప్పుడు పొద్దున్నొచ్చేటప్పుడు కూడా అదే చెప్పొచ్చాను. ఈ ఆ! ఇంటర్వ్యూలంటే నాకు భయము. నాకేమి రాదు. అయ్యో నాకొచ్చింది దేవుడా! ఏదో చెప్పేసాను. ఇంకా ఆ! ఆయన ఏమడుగుతాడో నేనేం చెప్తాను. నిజంగా అలాగే అనుకున్నాను. మిమ్మల్ని అడగడానికి నా దగ్గర ఒక 1000 ప్రశ్నలున్నాయి. అంటే మీ దగ్గర అంత ఉంది. అది అంటే శాస్త్రాల్ని మదించారు సర్లేండి. మళ్ళీ పొగిడితే ఆయుక్షీణం మీకు పొగడను నేను. వండర్‌ఫుల్ గురుగారు. ఇప్పుడు మీరు వాస్తు నిపుణులు గూడా. మీ వాస్తు అద్భుతం మీరు. ఏకంగా దేవాలయాలకే వాస్తు ఇస్తుంటారు మీరు. అయితే చాలామంది ఇంట్లో ఆహ్, బేసిక్ వాస్తు అందరూ పాటిస్తారు మామూలుగా. అయితే ఇంటికి ఎలాంటి రంగులు వాడాలి అనేది ఒకటి ప్రధానమైన, ఎందుకంటే ఈ మధ్య పిచ్చి పిచ్చి కలర్లు ఇంటి నిండా నింపేస్తున్నారు. అవును. అవును. అసలు ఏ కలర్లు వాడాలి? ఏవి స్థిరమైనవి? ఏది బెటర్? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇల్లు ఎలా కనబడుతోందో దాన్ని బట్టి భావన వస్తుంది పక్కవాడికి. రైట్. ఇప్పుడు ఇంటికి రెడ్ కలర్‌లో ఎవడు రంగేసుకోడు. అలాగే బాగా థిక్ కలర్స్, డార్క్ కలర్స్ ఎవరు వేసుకోరు. అవును. ఎంత వాస్తు ఓడు చెప్తాడు. నాకసలు వాస్తు అంటేనే తెలీదు. నేను వాస్తు ఫాలో అవ్వను. నాకు నమ్మకం లేదు. ఆడెవడు నలుపు రంగు వేసుకోడు ఇంటికి. ఏసుకోవడం. అవును. వాస్తు ఫాలో అవ్వని వాడంటూ ఎవడు లేడు. ఓకే. అందరూ ఫాలో తెలిసి అవుతారు. తెలియకైనా ఫాలో ఫాలో అవుతారు. అవుతారు. మరి రైట్. ఏమి వాస్తు ఫాలో అవునప్పుడు చతురస్రాకారంగానే ఇల్లెందుకు కట్టుకున్నావు? మనందరం వాస్తు చతురస్రాకారంగానే గదా! అవును. నువ్వు త్రికోణాకారంలో కట్టుకో. దానికి నలుపు రంగు వెయ్యి. ఆ! దానికి నైరుతిలో బావి పెట్టుకో. నువ్వు అవేం పెట్టట్లేదే. అన్నీ ఫాలో అవుతున్నావు. కానీ నువ్వు వాస్తు పాటించట్లేదని పైకి చెప్తున్నావు. అవును. పై పైన మాట. కరెక్ట్. ఇప్పుడు ఈ రంగు అన్నది కూడా చాలా ముఖ్యం. వాళ్ళ జాతకాలను బట్టి. హ్మ్. నేను ఎక్కువ మంది ఇది ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు. ఇదివరకు ఎవరు అడిగేవారు కాదు. అవును. వాళ్ళ జాతకాలని, వాళ్ళ నక్షత్రాలను బట్టి మనం రంగు అనేది ప్రిఫర్ చేసుకోవాలి. ఓకే. కొంతమందికి షేడ్‌గా ఉండేటువంటి కలర్స్ పడతాయి. అచ్చా! డార్క్‌గా ఉండేటువంటి కలర్స్ మధ్యలో దానికి బోర్డర్స్‌లో వచ్చేటువంటి విధంగా అది కూడా వాళ్ళ మీద ఏ గ్రహాల తాలూకు ప్రభావం బావున్నదో దాన్ని బట్టి వేస్తా. ఓకే. అలాగే కొంతమందికి గ్రే కలర్ పడుతుంది. హ్మ్. రాహు ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా ఉండి ఓకే. అంటే కొంతమంది స్పెక్యులేషను మీకు రాహు ఇందాక ఫలితాల్లో అవును. ఇలా కూడా వాడు సంపాదన ఇస్తారాయన. ఆ! స్పెక్యులేషను కొంతమంది స్టాక్ మార్కెటింగ్ చేస్తారు. అవును. అందులో బుర్ర పని చేస్తూ ఉంటుంది. ఇంకా రకరకాలుగా. ఇవి కొన్ని గ్రే కలర్ వాళ్ళకి ప్రిఫరబుల్. ఓకే. రవి లైట్‌గా ఉండేటువంటి రెడ్ కలరు, అలాగే థిక్ రెడ్ గాని, ఆరెంజ్ గాని కొన్ని రకాలైనటువంటి షేడెడ్ మిక్స్డ్ కలర్స్ ఉంటాయి. వాళ్ళకి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అలాగే బృహస్పతి వాళ్ళ వృత్తి,
వాళ్ళ నక్షత్రము లగ్నాలను బట్టి వాళ్ళకి ఎల్లో కలర్లోనే కొన్ని రంగులు చెప్తూ ఉంటారు. ఓకే. ఈ రంగులు అన్నవి వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి చెప్పుకోవచ్చు. ఒకటి. రైట్. 2 జనరల్‌గా కూడా ప్రిఫర్ చేసేటప్పుడు నలుపు, పూర్తి నీలము, మీకు ఇది బ్లూ కూడా అంత ప్రిఫరబుల్ కాదు. ఓకే. లైట్ కలర్స్ వేసుకోవాలి. లైట్ కలర్స్ వేసుకుని ఆ బోర్డర్స్‌లో కొన్ని షేడెడ్ డార్క్ కలర్స్ వేసుకుంటే బావుంటది. ఓకే. ఇంటి ముందు అంటే ఇంటి పైన దేవతా విగ్రహాలు పెడుతుంటారు. అవును. రకరకాలు చేస్తుంటారు కదా! చేస్తుంటారు. అవన్నీ చేయొచ్చా? చెయ్యొచ్చు. అయితే ఓకే. ఇక్కడ ఒకటి మనం ఫస్ట్‌లో అనుకున్నాం నరదృష్టి అని. అవును. ఇప్పుడు ఆ దిష్టి దోషాన్ని మనం ఎలా పోగొట్టుకుంటాము? ఓకే. ఓకే. అంటే పూర్తిగా ఒకడి చూపు మన ఇంటి మీద పడకుండా ఒకడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద దిష్టి బొమ్మ పెడతాడు. అవును. చూడగానే దాని మీదకెళ్తుంది దృష్టి. అవును. అవును. అలాగే ఇంటి వైపు దృష్టి పడకుండా దేవతా విగ్రహాలు పెట్టుకోవచ్చు. అచ్చా! వాళ్ళ పైన ఏదైనా ఇప్పుడు దాన్ని ఏమంటారు ఎలివేషన్‌లో అవును. దేవతా విగ్రహాలు గాని, వినాయకుడి బొమ్మలు గాని, అవును. లేకపోతే ఇంకా వాళ్ళకి సంబంధించినవి ఏవైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. అవి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటి మీద కాకుండా ఆ బొమ్మ మీదకి పోతుంది దృష్టి. పోతుంది. అవును. కరెక్ట్. చూస్తారు, వెళ్ళిపోతారు. అంతే. కాబట్టి అవి పెట్టుకోవచ్చు. ఓహో! ఇంకొకటి గురుగారు, ఈ మధ్య సోలార్ ప్యానెల్స్ పెడుతున్నారు ఇండ్ల అవును. మీద. అవును. ఇది ఏమన్నా వాస్తుకు ప్రాబ్లమ్ అవుతుందా? అంటే మరి ఈ సోలార్ ప్యానెల్స్ అన్నీ నార్త్, సౌతే ఉండాలండి. ఈస్ట్, వెస్ట్ ఉండడానికి లేదు. ఓకే. దానికి ఒక వాళ్ళ నియమం ఏంటి అంటే దక్షిణం పల్లం ఉండి ఉత్తరం ఎత్తు ఉండాలి. ఆ! అలా ఉంటేనే గాని ఆ ప్యానెల్ పనిచేయదు. అవును. అందుకని ఎప్పుడూ దక్షిణానికి పల్లం పెట్టుకుని ఉత్తరానికి ఎత్తు పెడతాడు. అవును. కరెక్ట్. మొన్న ఆ! మరి అలా పెట్టావు, ఇది వాస్తుకి భిన్నం, నువ్వు ఇలా తిప్పు, ఉత్తరం పల్లం పెట్టాను. మనం ఎలా పెడితే అవి ఎలా పనిచేయవండి, పనిచేసేలా పెట్టుకోవాలి మనం అన్నాడు. ఆ! సరే ఇంక పెట్టు, మరి ఇంకేం చేస్తాం అన్నా. దానికి మనం ఏం చేయగలం? ఆ! ఏం చేయలేం. సోలార్ హ్మ్. ప్యానెల్స్ అనేవి వాస్తుకి లెక్క రావు. 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 ఎందుకు అచ్చా! రావంటే ఎప్పుడు పడితే అప్పుడు పీకేసుకునేవి. గ్రిల్ గేట్స్ ఉంటాయి. హ్మ్. అవి డోర్ కింద లెక్క రాదు. అచ్చా! పీకేసుకుంటాం. ఆ! తర్వాత పార్టీషన్ తలుపులుంటాయి. అవును. అది డోర్ కింద లెక్క రాదు. అచ్చా! పీకేస్తాం. ఆ! అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పీకేస్తాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటాం. ఆ! 2 స్లాబుల మధ్యలో ఐరన్‌ది నడక మార్గంది కొంతమంది పెడతారు. పెడతారు. అవును. అది లెక్క రాదు. అది ఎప్పుడు ఓకే. కావాలంటే అప్పుడు పీకేస్తాం. ఆ! ఎప్పుడు ఆ! కావాలంటే ఆ! అప్పుడు పీక్కునేవి, పెట్టుకునేవి వాస్తుకి లెక్క రాదు. ఓకే. కాబట్టి సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవచ్చు. ఓకే. రైట్. అట్లాగే పూజ గది. చాలామంది వంట గదిలో పెట్టుకుంటారు ఈ మధ్య అవును. అపార్ట్మెంట్‌లలో. లేదా కొందరు కొంత స్పేస్ క్రియేట్ చేస్తుంటారు. అవును. దానికేమైనా నియమాలున్నాయా? ఎట్లా పెట్టాలి? ఏ దిశగా పెట్టాలి? ఏవండీ ఇప్పుడు మనం ఉన్న కల్చరు మనకున్న అపార్ట్మెంట్ కల్చరే కదా! అవును. ఈశాన్యంలో గుమ్మం పెడుతున్నారు. ఈశాన్యంలో గుమ్మం పెట్టినప్పుడు మరి అక్కడ దేవుడి గది రాదు. ఇంకా ఉన్న ఆల్టర్‌నేటివ్ ఈ ఆగ్నేయంలో వంటగదిలో దేవుడి గది. ఓకే. ఎలా తయారైందంటే మొన్న ఒకాయన ఏదో మాంసం తెచ్చుకొని దేవుడు దాని కిందే పెట్టాడు. అబ్బా! అంటే ఇంక మనం ఈత ఏం ఆ! చేస్తాము? కరెక్ట్. అందుకని ఇంక మనం వాటి గురించి ఏం చెప్పలేము. ఈ ఆ! ఈ ఈ షింకు పక్కనే దేవుడిది పక్కనే పెడతాం. దేవుడిది పెడతారు. కరెక్ట్. పోనీ అవును. దానికి ఏదైనా ఇలా ఎత్తుగా అటువైపు నీళ్లు పడకుండా పెట్టుకుంటారా? ఏదైనా గ్రానైట్ లాంటిది నీళ్లు పడకుండా ఏర్పాటు చేసుకున్నారనుకోండి, షింక్‌కి కొంచెం హైట్‌గాను. ఆ! చేతులు కడుక్కున్నా, ఏం కడుక్కున్నా అంటాడు. ఆ! వీడు ఇలా చేతులు ఇలా అంటాడు. అవును. ఆళ్ళు విదపకూడదు తెలుసా చేతులు ఎప్పుడూను. అవునా? అది దరిద్రపు లక్షణం. ఓడియమ్మ! ఆ! కాళ్ళు ఊపుతారు కొంతమంది. అవును. ఇలా కూర్చొని కాళ్ళు ఇలా ఆ! ఊపుతారు. ఆ! ఆ! కొంతమంది చేతులు ఇలా ఊపుతారు. అవును. ఊపకూడదు. ఊపకూడదు దరిద్రపు లక్షణం అని మనవాళ్ళు ఎందుకు చెప్పారు అంటే దీంట్లో ఆయుర్వేదంలో ఒక నియమం ఉంది. ఓకే. కారణంగా ఇలా ఇవన్నీ కూడా వైద్యులు మహానుభావులు వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ఈ కాళ్ళు ఊపడం, చేతులు ఊపడం అనుకోకుండా అలా ఊపుతూ ఉండడం అన్నది బ్రెయిన్‌కి చెడు సంకేతాలనిచ్చి ఓహో! చాలా రకాలైనటువంటి జబ్బులకి అది కారణం అవుతుంది. అందుకని పెద్దవాళ్ళు "ఏయ్! కాళ్ళు ఊపకో" అంటారు. అవును. ఊపకూడదు. అవును. ఆ! ఆ! మన శరీరంలోనే మనకు తెలియనటువంటి స్థలాల్లో శరీర అవయవాలకి సంబంధించి శక్తిని పెంపొందించేటువంటి కొన్ని సూక్ష్మమైనటువంటి భాగాలున్నాయి. దాన్నే ఇప్పుడు కొత్త థెరపీల పేరుతో ఏవండీ ఇదిగోండి ఇలా అనుకోండి గోళ్ళ దగ్గర. ఏదో మీకు పాజిటివ్‌గా ఉంటుంది. తర్వాత ఏమో ఇక్కడ ఇలా నొక్కుకోండి. ఏదో ఆక్యుపెంక్చర్ ఏదో ప్రెషర్ పాయింట్‌లవి ఉంటాయి. తర్వాతేమో పాదాలు నొక్కుకోండి. అవును. ఇలా ఉంటాయన్న. మరి మన శరీరానికి సంబంధించిన కీ పాయింట్‌లన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసు. ఓహ్! యోగ విద్య ఉండేదండి ఇదివరకు. ఇప్పుడు విద్యలు లేవండి. కరెక్ట్ తప్పిపోయింది. అండి. అవును. ఏవండీ ఇప్పుడు అనారోగ్యం ఎందుకొస్తోంది? ఇదివరకు పొద్దున్నే స్నానం చేస్తేనే గాని పొయ్యి వెలిగించేవారు కాదు. కరెక్ట్. అంటే మనం తినేటువంటి దాని మీద అంత శ్రద్ధ ఉండేది. అవును. ఇప్పుడు ఏముందండి స్విగ్గీలో ఆర్డర్ పెడుతున్నారు. వాడు ఏం చేస్తున్నాడో తెలీదు. నిన్నటిది ఇచ్చాడో, మొన్నటిది ఇచ్చాడో ఏం కలిపాడు?
ఏం ఆయిల్ వాడాడు మొన్న ఏమీ మేము తెలియదు మొన్న మేము మనకి. ఏదో ఊరు వెళ్ళినప్పుడు ఒక ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టాడు. మరి ఆయన అపరమేధావేమో ఇలా చూశాడు. నిన్నటి పచ్చడి ఇది అన్నాడు. ఏమండి ఎలా చెప్పారు? నొరగుంది అదిగో అన్నాడు. ఓకే. అంతా తెలుసుకుంటారేంటండి అన్న. అంటే మనుషులతో తిరిగితే ఎన్ని అబ్బుతాయో చూడండి. కరెక్ట్. అవును. అలా ఉంటారు కొంతమంది మేధావులు ఉంటారు. మరి ఇప్పుడున్న కాలంలో ఒరిజినల్గా ఇది వరకు ఎందుకు ఆరోగ్యంగా ఉండేవారు? చక్కగా పొద్దున్న సూర్యోదయాతో పూర్వం లేచేవారు, దీపం పెట్టుకునేవారు, ఇల్లు చక్కబెట్టుకుని స్నానం చేసిన తర్వాత పొయ్యి వెలిగించేవారు, అప్పుడు వంట చేసుకునేవారు. ఇప్పుడు ఇప్పుడు అలా కాదుగా. పళ్ళు తోముకోకుండానే అన్ని కానిచ్చేస్తున్నారు. అవును. అన్నీ వండేసి బాక్సుల్లో పెట్టాక వెళుతుంది ఆవిడ స్నానం చేయడం. కరెక్ట్ అండి. అవును. ఇంకా వాడు ఏం బాగుపడతాడండి? ఇంకొక మాట కూడా ఉంది. అప్పుడే వండినటువంటి అన్నము శ్రేష్టము. అన్నం వండి 3 గంటలు 4 గంటలు అయిపోయిన తర్వాత దాన్ని తినడం సకల రోగాలకి కారణం. మళ్ళా ఈ నియమం చెద్దన్నానికి వర్తించదు. రాత్రిపూట వండింది పగలు తినడానికి వర్తించదు. పగటిపూట పొద్దున్న 8ంటికి వండింది 1 గంటకి తినడానికి పనికిరాదు. బాబోయ్, మరి ఎక్కడ లంచ్ బాక్స్లు అన్నీ అత్యంత ప్రమాదకరాలు. అవును, మరి మనం అందుకనే కదా ఆరోగ్యం పాడైపోయి ఉన్నాము. అందరం పాడైపోయాం కదా. అప్పటికప్పుడు వండిందే శ్రేష్టం. ఆ శక్తి ఎలా వెళుతుందో లోపలికి? అన్నం తినడం అనేటువంటిది ఒక యజ్ఞంతో సమానం. ఆ యజ్ఞానికి మామూలుగా ముందు అవపోసన పడతారు, పరిశేషణం ఇవన్నీ కూడా చేసిన తర్వాత అన్నాన్ని లోపలికి తీసుకునేటప్పుడు ఆ జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి శివుడు ఆ పచనం చేయగలిగేటువంటి శక్తినిచ్చి దాన్ని శరీర భాగాలకి పంపుతాడు. అయిపోయిన తర్వాత రౌరవే అపుణ్యనిలయ పద్మార్బుద నివాసనాం అర్ధినాం ఉదకం దత్తం అక్షయముపతిష్టతి మంత్రం ఎంత గొప్పగా చెప్పాడండి. పూర్వీకులు రౌరవే అపుణ్యనిలయే, ఎవరైతే ఇలా రౌరవ నరకాల్లో ఉన్నారో, పుణ్యం చేయకుండా పాపపు స్థానాల్లో ఉన్నారో, అర్ధినాం ఉదకం దత్తం అక్షయం ఉపతిష్టతి, ఈ మిగిలిపోయిన తాలూకు ఈ ఉదకం వాళ్ళకి వెళ్ళి వాళ్ళని పుణ్యలోకాలకి తీసుకెళ్ళుగాక. అంత గొప్ప ధర్మంలో పుట్టాము. ఇంకొకటి గురించి, అన్నం తినే ముందర కొంత అన్నం కలిపి పక్కన పెడతారు. దానికి ఏం శాస్త్రీయమైన కారణం ఏమీ లేదండి. ఒక్కొక్కళ్ళది, కొంతమంది ఇంకొకరిని చూసి అలవాటు చేసుకుంటారు. అంతేనా? ఒకడు ఉంటాడు, వాడు అన్నీ తీసుకుని లేచి గోడ మీద పెడతాడు. ఏమన్నా మా పితృదేవతలకండి కాకి రూపంలో వచ్చి తింటారు వాళ్ళు అని. అలా ఎక్కడ ఉంది? లేదు. కొంతమంది ఆచారాలు, కొంతమంది ఇప్పుడు మనం ఉన్నాం ఈ మధ్య కాలంలో చాలా మంది మెళ్ళో కరుంగలి మాల అని వేసుకుంటారు. కరుంగలి మాల అది ఎక్కడుంది? మనకి ఆంధ్రాలో ఎక్కడుంది? మన ఆంధ్రప్రదేశ్లో దుర్ముహూర్తము వర్జ్యాలనే నమ్ముతాం. రాహుకాలాలని యమగండాలని మనం పట్టించుకోం, ఫాలో అవ్వం. వాళ్ళు రాహుకాలం పట్టుకుంటారు. ద్రవిడ దేశం వాళ్ళు, దక్షిణ దేశం వాళ్ళు, ఎవరు చెన్నై వాళ్ళు. కరుంగలి మాల అంటే అది శమీ వృక్షం కదా. శమీ వృక్షానికి అధిదేవత ఎవరు? శనేశ్వరుడు కదా. ఇది పోయి ఈ శనేశ్వరుడికి సంబంధించిన మాల మెళ్ళ వేసుకుంటున్నాడే వీడు. పైగా దీనికి నరదృష్టి తగలకుండా ఉంటుందని ఓ పేరు పెట్టాడు. ఒకడికి సెట్ అయింది, అందరికీ సెట్ కాదు. మీకు అర్థమైందా? ఇప్పుడు శమీ వృక్షం జోలికి మనం ఎప్పుడు వెళతామండి? శమయుతే పాపం శమి శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని. వాళ్ళు, ఈ అర్జునుడు, పాండవులు మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆయుధాలన్నీ శమీ వృక్షం మీద దాచుకున్నారు. రాక్షసులు, తర్వాత ఏమో దయ్యాలు, భూతాల కింద కనబడేవి ఆ ఆయుధాలన్నీ. శమీ వృక్షము ఊరి నడిబొడ్డులో ఎక్కడా ఉండదు. ఊరి బయటే ఉంటుంది, ఊరి చివరి ఉంటుంది. అలాగే ఈ శమీ వృక్షానికి ప్రత్యేకించి విజయదశమి రోజున పూజ చేసేవారు. కరెక్ట్. తప్పితే ఎప్పుడు ఎవరు ముట్టుకునేవారు కాదు. రావి చెట్టు శనివారం తప్పితే మిగతా రోజులు ముట్టుకోకూడదు. శమీ వృక్షాన్ని విజయదశమి రోజున అపరాజితాదేవి యొక్క ఆరాధనప్పుడు మాత్రం తప్పితే మిగతా రోజుల్లో అలాంటిది మనం మెళ్ళ వేసుకున్నామే, మనకి రావా? వెళ్ళిపోయేదాన్ని, దారిని పోయేదాన్ని మెళ్ళ వేసుకుంటే వీడికి మేమండి. మీరు అట్లంటారు. ఇప్పుడు ఈ కరుంగాలి మాల పేరిట కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అవును, వాడు ఎవడో చేస్తాడంటే వాడిది. ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చాయనండి టెక్నాలజీను. ప్రతిదీ వాడు ఎంత అభివృద్ధి అయ్యాడంటే, చెప్పేవాడు వాడు ఎలా చెప్తున్నాడంటే నిజమా, చదువుకున్నవాడు సైతం. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా హీరోలు, రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు. ఆ ఫోటోలు చూసాక ఇంకా ఆగుతారా? మాలాంటి వాళ్ళు మేము వేసుకుంటాం. అవునండి, మరి మీరు అవ్వాలిగా సినిమా హీరోల కింద, రాజకీయ నాయకుల కింద. మరి అవ్వలేదే. కరుంగలి మాల వేసుకున్నంత మాత్రం చేత అవ్వరు. ఒకటి, వాళ్ళ ఆచారాలు వేరు. వాళ్ళు అమావాస్య రోజున పెళ్లి చేసుకుంటారు, వీడు చేస్తాడా పెళ్లి?
వాడు దుర్ముహూర్తంలో వాడు పని ప్రారంభం చేస్తాడు. వీడిని చేయమనండి. ఆహా. వాడెవడదో ఆచారాన్ని పట్టుకుని మళ్ళా ఇటు తీసుకొచ్చి వీడు ఆచరించి వీడిపోయిందే కాకుండా దాన్ని మార్కెటింగ్ చేసి మళ్ళా అందరినీ చెడగొట్టేటువంటి ప్రయత్నం. అంటే నేను ఇది వేసుకున్న వాళ్ళు తప్పని చెప్పట్లేదు సుమా, కానీ ఇటువంటివి లేవు. ఇప్పుడు అది పెద్ద వ్యాపారం. మళ్ళీ దాని గురించి అదే అంటున్నా. ఇప్పుడు అందరు మీ మీద దండయాత్రకు వస్తారు. చేస్తారు. మళ్ళీ లేనిపోని తలకే పట్టు. కోట్ల రూపాయల వ్యాపారం వ్యాపారం అయిపోయింది అది. అవును. అయితే అది కొంతమందికే పడుతుంది. రైట్. నేను అన్నది ఏంటంటే ఈ శనేశ్వరుని యొక్క ప్రభావం ఎవరి మీదనైతే పాజిటివ్గా ఉంటుందో వాళ్ళు ఇది వేసుకున్న వాళ్ళు బ్రహ్మాండమైన స్థితిలో ఉపయోగపడతారు. ఓకే ఓకే ఓకే. వేసుకుంటారు. వేసుకున్న వాళ్ళు బ్రహ్మాండమైన స్థితిలోకి వెళ్తారు. ఓకే ఇందాక రాళ్ల గురించి చెప్పానే అదే కాన్సెప్ట్. ఓకే ఓకే ఓకే. తప్పితే అందరికీ సూట్ కాదు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇది వేసుకున్నంత మాత్రాన ఏదో జరుగుతుంది అన్నది మాత్రం తప్పు. రైట్. అది వాళ్ళకి పడితే నిజంగా వాళ్ళు చెప్పినట్టు టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తారు. ఓకే. అలా వేసుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరికీ పడదు. ఒకే మందు అందరి మీద పనిచేయదు. పనిచేయదు. గతంలో పండగలు అనేవి ఋతువులను బట్టి వచ్చేవంట. ఇప్పుడేమో ఈ నక్షత్రాలు వీటిని బట్టి తిథులను బట్టి వస్తున్నాయి. ఎందుకు ఈ మార్పు? లేదు అన్నీ ఒకటే. ఇప్పుడు వసంత నవరాత్రులు అన్నాము. వసంత నవరాత్రులు అంటే అది ఋతువుని బట్టే. భాద్రపద శుద్ధ చవితి, భాద్రపద మాసం వర్ష ఋతువు, చవితి తిథి బట్టి పండగ. అలాగే ఆశ్వీజ నవరాత్రులు అంటారు. ఆశ్వీజ మాసాన్ని బట్టి వచ్చినవే కదా. తర్వాత ఏమో మాఘమాసంలో మళ్ళా వస్తుంది నవరాత్రులు. ఇక్కడ ప్రతి మాసం అంటే ప్రకృతి మారేటువంటి ప్రతిసారి అమ్మవారి నవరాత్రి, గ్రీష్మ ఋతువు వారాహి నవరాత్రులు, వసంత ఋతువు వసంత నవరాత్రులు, శరద్ ఋతువు శరన్నవరాత్రులు, మాఘమాసంలో శ్యామల నవరాత్రులు. ఎప్పుడెప్పుడు వాతావరణం మారుతుందో అప్పుడు అమ్మవారివి నవరాత్రులు వస్తాయి. ఆవిడ ప్రకృతి స్వరూపిణి. అందులో అంత ఆంతర్యం ఉంటుంది. నూతన వధూవరులు ఇంట్లోకి వచ్చినప్పుడు, కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు బియ్యం తన్నిపిస్తారు. అవును. కొన్ని దగ్గర పాలు తన్నిపిస్తుంటారు. దాని వెనుక ఏంటి ఆచారం? అంటే ఇది ఉత్తరాదిలో ఉండేటువంటి ఆచారం అండి. మనకి లేదు. మనకి లేదు. అంటే శుభం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి రాగానే ధాన్యం ఇలా తన్నుతుంది అంటే ఆ ఇంట్లోకి ధాన్యం వచ్చినట్టు ఆ అమ్మాయితో పాటు. ఆ అమ్మాయి పాలు తన్నింది. ఆ పాలు అంటే శుభ సంకేతం, పాలు వచ్చాయి ఆమెతో పాటు. అది ఉత్తరాదిని ఉంటుంది ఆచారం. మన వాళ్ళకి లేదు. ఇప్పుడు ఈ మన వాళ్ళని ఇంపోర్ట్ ఒకనొక సమయంలో మనం అందరికి అన్ని చెప్పినటువంటి మనమే ఇంపోర్ట్ చేసుకుంటాం. వాళ్ళకి అది ఆచారం. మొన్న ఒక ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగాడు. మొన్న ఇవాళ ఇది కదా, మొన్న అమావాస్యకి పోలాంబ అమావాస్య అని పేరు. కందపిలక మొక్క పెట్టి పూజ చేసుకుంటారు. ఎందుకండి కందపిలకే పెట్టి చేసుకుంటారు అడిగాడు ఆయన. నేను సరే వీడియో చేద్దాం, దీని మీద ఎవరైనా చెప్దామేమో అనుకున్నాను. ఒక ఆమె వరంగల్ నుండి రిప్లై పెట్టింది. ఏమంటే మేము కంద మొక్క దొరకకపోతే వరి మొక్క పెట్టుకుంటాం, వరి మొక్కకు కూడా పూజ చేస్తాం, దాని ఆంతర్యం కూడా చెప్పగలరు అని పెట్టింది. ఇంకో కొత్త విషయం. అప్పుడు చెప్పాడు ఇలా ఇంకో విషయం మీరు గమనించేలో మన సైడు అమ్మాయికి ఒడిగట్టు బియ్యం అని కడతారు. దాంట్లో కూడా కంద పిల్లకి పెడతారు. ఎందుకు కందే పెడతారండి? ఇంకొక మాట కూడా అదే, ఎవడో వీడు కంద దానం ఇచ్చాడురా, అందుకని వీడి పిల్లలు వీడి మాట వింటున్నారు. పిల్లల మాట వినడం ఎంత అదృష్టమో తెలుసా అండి? అవునండి, నిజమే. కలియుగంలో 6 రకాలైనటువంటి విషయాలు చెప్పాడు. అర్ధాగమో నిత్యమరోగతాచ, ప్రియాచ భార్య ప్రియవాదితాచ, వశ్యస్య పుత్రో అర్ధకరీచ విద్య, షడ్జీవలోకేషు సుఖాని రాజన్న. ఈ 6 ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాడే సుఖవంతుడు. మిగతా వాళ్ళకి సుఖం లేదని అర్థం. అర్ధాగమో ప్రతి నెల జీతం రావాలి. నిత్యమరోగతాచ నిత్యం రోగం లేకుండా ఉండాలి. ప్రియాచ భార్య ప్రియవాదితాచ వాడి భార్య వాడితోటి ప్రియంగా మాట్లాడాలి. ఇది అసాధ్యం. ప్రియవాదితాచ ఒకవేళ వాదన వేసినా ప్రియంగా వాదించాలి. వశ్యస్య పుత్రో వాళ్ళకి కలిగిన సంతానం పితృవాక్య పరిపాలకులై ఉండాలి. అర్ధకరీచ విద్య నెల నెలా వచ్చే సంపాదన పోతే వీడికి అర్ధకరీచ విద్య చేతిలో ఉండాలి. అంటే ఏదో ఒక స్టడీ వీడి దగ్గర స్కిల్ ఉండాలి. స్కిల్ రూపేణా వాడు సంపాదించుకునేలా ఉండాలి. ఇలా ఉన్నవాడే లోకంలో సుఖవంతుడురా, మిగతా వాళ్ళు ఎవరు సుఖవంతులు కాదు అని అన్నాడు. భార్య ప్రియంగా పలకడానికి ఏమన్నా మంత్రాలు ఏమన్నా ఉపదేశిస్తారా? ప్రపంచంలో ఉన్న ప్రతి భర్తకున్న అతిపెద్ద కష్టం అది. ఇది వీళ్ళే అదృష్టవంతులు, సుఖవంతులు. కందదానం ఇచ్చాడరా, వీడి పిల్లలు వీడి మాట విన్నారంటారు. ఈ కందకి ఒక రకమైనటువంటి ఇది ఉంది.
పిలకలొస్తాయి. అవును. కందకి ఎక్కువ పిలకలొస్తాయి. అవును. ఈ కంద ఒడిగట్టు బియ్యంలో కట్టినప్పుడు ఇబ్బడి ముబ్బడిగా సంతానం అభివృద్ధి చెందుతుంది ఈ అమ్మాయికి అన్న అచ్చచ్చచ్చ! సంకేతంగా. ఓహ్! అలాగే ఈ కంద మొక్క పెడతారు. ఈ కందకి పిలకలు ఎక్కువ కదా! అలాగే పిల్లలు బావుండాలని ఆ వ్రతం చేస్తారు. పోలాంబ అబ్బా! వ్రతం. ఆ! కంద మొక్క దొరక్కపోతే వరి మొక్క పెడతారు. వరికి ఒక రకమైనటువంటి లక్షణం ఉంటుంది. దానిలోంచి బోలెడన్ని బీజాలు అవును. అంకురంగా వచ్చుంటాయి. వస్తూనే ఉంటాయి. అవును. అది దానికి లక్షణం. అందుకని ఈ 2 మొక్కలు పెడతారు. అచ్చచ్చచ్చచ్చ! ఓకే. మీకు అర్థమైందా? అందుకని ఆ! ఈ కంద మొక్క పెట్టినా, లేపోతే ఇంకో పెట్టినా ఈ పూజల యొక్క ఫలితం అది. ఓహ్! ఇవన్నీ కూడా మన వాళ్ళు శాస్త్రీయంగానే చేస్తారు. అబ్బా! ఏం చేసినా. మన యొక్క పురాణాలు, శాస్త్రం వెనక అంత విపరీతమైనటువంటి ఇది ఉంటుంది. ఓకే. ఆ పోలాంబ వ్రతానికి అంత శక్తి. మామూలుగా మోడీ జాతకం గురించి మీరు చెప్పిన వీడియో ఎంత వైరల్ అయిందో మీరు చూసారసలు. మామూలుగా మీరు రాజకీయ నాయకుల జోలికెళ్లరు. అసలు ఏంటి దానికంటే నిజాన్ని చెప్పాలంటే అంటే ఈ ప్రశ్న మిమ్మల్ని ఎప్పటినుంచో అడగాలనుకున్నాను. అసలు జ్యోతిష్యం వర్ధిల్లుతుంది అంటే దానికి ప్రధాన కారణం ఎవరయ్యా అంటే అత్యంత ధనవంతులు లేదా ఈ దేశాన్ని నడిపే రాజకీయ నాయకులు. హ్మ్. ఓకే. మీరు చెప్పే మాటలు, మీరిచ్చే సందేశమే వాళ్ళు దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకొస్తారు. మీరేం చెప్తే అది. సో, జ్యోతిష్యుల ప్రభావం రాజకీయ నాయకులు, ఈ దేశాన్ని నడిపే రాజకీయ నాయకులు, సంపన్నుల మీద అంతగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ గురించి చెప్పడానికి మీరెందుకు సంకోచిస్తారు? ఆ! మీరు మిగతా జ్యోతిష్యులు చెప్పేదాని వల్ల వచ్చిన ప్రభావం ఏంటి? లేదండి. ఇప్పుడు ఒకరి జాతకం మనం కూలంకుషంగా మాట్లాడాలి అంటే ఫస్ట్ వాళ్ళ అనుమతి కావాలి. ఓకే. ఇప్పుడు మీ జాతకం చూడమని నాకు చెప్పారు. నేను చూశాను. నాకు చాలా సినిమా వాళ్ళు తెలుసు. అవును. చాలామంది వాళ్ళకి చెప్తూ ఉంటాను. అవును. పెద్ద పెద్ద వాళ్ళకి ముహూర్తాలు, ఈ మధ్యన ఆడిన పెద్ద సినిమాలకి ముహూర్తాలు కూడా నేను పెట్టాను. ఆ! కానీ ఈనాడు దీనికి ముహూర్తం నేను పెట్టాను అని నేను చెప్పలేదు. చెప్పలేదు. ఆ అవును. గౌరవం నా మీద ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళా నా దగ్గరికొస్తారు. ఓకే. ఓకే. నేను వీళ్ళు నా దగ్గరకొచ్చారు అని పబ్లిసిటీ చేసుకుని, ఓకే. వీళ్ళు నా దగ్గరకొచ్చారు కాబట్టి మీరు నా దగ్గరికి రావాలి అనేటువంటి ఆకాంక్ష నాకు లేదు. ఓకే. నమ్మకం ఉంటే వస్తాడు. రైట్. చెప్తాను. అవును. నమ్మకం లేపోతే మనం ఏమీ చేయలేం. అవును. ఇది నమ్మకం మీద వెళ్ళేటువంటి విద్య. ఓకే. అంటే నేను పలానా వాళ్ళకి చెప్పాను కాబట్టి, వాళ్ళకి చెప్పాను కాబట్టి నా దగ్గర అందరూ ఇలా సినిమా వాళ్ళు లేపోతే రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి మీరు కూడా నా దగ్గరికి రావాలి అనేటువంటి ఇది నాకు లేదు. ఒకటి. హ్మ్. హ్మ్. 2 నన్ను నమ్మి నా దగ్గరకొచ్చి జాతకం చెప్పించుకున్న వాడి జాతకాన్ని నేను బహిర్గతం చెయ్యను. అచ్చచ్చచ్చ! ఓకే. చెయ్యకూడదు. ఆ! అది ధర్మం. మీరు నా దగ్గరకొచ్చి జాతకం చెప్పించుకున్నారు. ఏవండీ పలానా ఇది చేయండి. మీరు అద్భుతమైన పొజిషన్‌లోకెళ్తారని నేను చెప్పాను. నేను చెప్పినంత మాత్రం చేతన మీరు వెళ్లారు అని అనుకుంటే అది నా మూర్ఖత్వం అవుతుంది. ఓకే. మీకు వెళ్ళే యోగం ఉంది. నేనేదో నాకు తోచిన సలహా చెప్పాను. సో, వెళ్తున్నారు కాబట్టి మీరు వెళ్తారు అని చెప్పారు అంతే. చెప్పాను. తప్పితే ఓకే. నేను చెప్పడం వల్ల మీరు వెళ్ళలేదు. ఓకే. ఎప్పుడైతే నేను చెప్పడం వల్ల మీరు వెళ్ళారన్న అహంకారం నాకొచ్చిందో పతనమే అక్కడ ఇంకేం ఉండదు. ఆ! మీకు ఆ యోగం ఉంది. ఉంది. వెళతారు. దానికి నేను ఏదైనా సహకరిస్తాను. అంటే కొంత తొందరగా అది జరగడానికి, లేదో అది ఆలస్యం అవుతుంది కాబట్టి దీనికి ఏమన్నా పోవడానికి నేను ఇది చెప్తానండి అని నేను ఏదైనా సహకరించాలి. అంటే రాజు జాతకం కూడా చెప్పరా మీరు? చెప్పకూడదండి. రాజు జాతకం కూడా. చెప్పకూడదు. అంటే నేను ఎందుకు అడిగాను అంటే ఉదాహరణకండి ఆంధ్రప్రదేశ్‌లో జగన్, చంద్రబాబు అనుకోండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ అనుకోండి. రైట్? ఎవరొస్తారు అధికారంలోకి నెక్స్ట్ అనే దాని మీద ఒక సగం జనాభా జీవిత స్థితిగతులు గాని, వాళ్ళకి సంబంధించిన మంచి చెడులు గాని ఆధారపడి ఉంటాయి. ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మీరెందుకు చెప్పకూడదు? చెప్పకూడదండి. ఎందుకంటే అదే చెప్తున్నాను. ఈ రాజకీయం అన్న దానికి జ్యోతిష్యాన్ని ఎలా ముడిపెడతారు? ఓకే. చాలా కష్టం. హ్మ్. ఓ రాజు జాతకం ఉంది. ఆయనది ఎంత బలంగా ఉంది, బలహీనంగా ఉంది. అతను మన దగ్గరికి వచ్చినప్పుడు చూస్తాం. ఇప్పుడు మీరు పూర్వం యుద్ధాలు ఎలా జరిగేవంటే ఒకడి దగ్గర గజబలం ఉన్నా లేకపోయినా రోజుకిన్ని విస్తరలు పట్టుకెళ్ళి గోడ అవతల విసిరేసేవారు. అంటే ఏంటి? అయ్య బాబోయ్! ఏంటి ఇన్ని ఏనుగులు ఉన్నాయా వీళ్ళ దగ్గర? అని వాడు భయపడిపోయి వీడి మీద యుద్ధానికి వచ్చేవాడు కాదు. నిజానికి వాడు ధైర్య సాహసే లక్ష్మి అని వీడి దగ్గరికి యుద్ధానికి వస్తే వీడి పరిస్థితి ఏమీ లేదు. వీడికి లౌక్యం. ఒక్కొక్కడిని ఒక్కొక్కటి కాపాడుతూ ఉంటుంది. మీకు అర్థమైందా? ఆ జాతక బలం అనేది రాజు మీద అన్ని వేళలా పనిచేయదు. ఇప్పుడు ఏదో ఉంటుంది బలం. వాడి లౌకికమైన తెలివితేటలో వాడి దైవ బలమో ఏదో ఒకటి పనిచేస్తూ ఉంటుంది. దాని ప్రభావం చేత వాడు రాజు అవుతాడు. తప్పితే నేనేదో చేసిన యాగం వల్లో, పూజ వల్లో, ఏదో సలహా వల్లో, జాతకం వల్లో, ముహూర్తం వల్లో వీడు రాజయ్యాడు అని నేను చెప్పడానికి ఉండదు. అలా అవ్వనే అవ్వరు. మీకు అర్థమైందా? అద్భుతం జరిగేటప్పుడు ఎవడూ గుర్తించడం. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం ఉండదు. పెద్దవాళ్ళు ఉత్తనే అవ్వరు కదండి. ఎంత గొప్పగా చెప్పాడు ఆ మాట ఆయన త్రివిక్రమ్ గారు.
ఆ కాన్సెప్ట్ నాది. మీ దగ్గరికి రావాలి అంటే నువ్వే నేరుగా ఎవడి ప్రమేయంలా రా చెప్తా. నేను పలానా వాడికి చెప్పాను, పలానా వాళ్ళకి అందరికీ చెప్పాను కాబట్టి నువ్వు నా దగ్గరికి రావాలి అనుకోవడం నా మూర్ఖత్వం. మరి అంటే పంచాంగం అదే కదండి, అది వేరు. జరగబోయేది చెప్తారు కదా. అది వేరు. అవును, ఇండివిజువల్ జాతకాలు చెప్పమని ఎక్కడా లేదు. అది దేశకాలమాన పరిస్థితులు. నేను ప్రతి సంవత్సరం రాస్తూ ఉంటాను. దాంట్లో ఏం రాస్తాం, వీళ్ళు నవనాయకులు, దేశకాలమాన పరిస్థితులు ఇలా ఉన్నాయి. మేము మొన్న ఫిబ్రవరిలోనో మార్చిలోనో 5 శనివారాలు 5 మంగళవారాలు వచ్చేయండి. ఈ 5 శనివారాలు 5 మంగళవారాలు రాకూడదు. దీనివల్ల భూకంపాలు, సునామీలు, లేకపోతేనేమో ఏవోటి ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయని చెప్పాం. మీరు గమనించారు, అక్కడ థాయిలాండ్ లేకపోతే మిగతా ప్రాంతాలు, మన ఉత్తరాదిలో చాలా ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. ఆఖరికి విజయవాడలో కూడా వచ్చాం. అవి చెప్తాం, అవి ముఖ్యం. కానీ రాజకీయ నాయకులు చెప్పడానికి నాకు అధికారం ఏముంది? మిగతా వాళ్ళకి ఉండే జ్ఞానం గొప్పదై ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎలా చెప్పగలుగుతాను పబ్లిక్ గా? మీరు ఎలాగూ తెగట్లేదు, మీరు ఎంత ట్రై చేసినా తెగట్లేదు. లేదండి. ఓకే సార్, అయితే మీరు మీ స్పెషాలిటీ జపాలు కదండి, మీరు జపాలు బాగా చేపిస్తారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఏంటంటే, నాకేదో సమస్య వచ్చింది, ఎక్కడో ఒక అయ్యగారు కూర్చొని లేదంటే ఒక 10 మంది అయ్యగారులు కూర్చొని జపం చేస్తే నాకు మేలు జరుగుతుందని చెప్తున్నారు. ఏంటి అసలు ఈ జపతపాల ప్రభావం ఎలా ఉంటుంది? లేదు, ఇప్పుడు దీనికి చాలా ఈజీ కాన్సెప్ట్ చెప్తాను. చాలా ఈజీ కాన్సెప్ట్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. మీరు అమెరికాలో ఉన్నారు, మీ పేరు మీద ఇక్కడ 10 ఎకరాల భూమి ఉంది. అమెరికాలో ఉన్న మీరు ఇండియాకి రాలేరు, కానీ 10 ఎకరాల భూమి తెల్లారితే అమ్మేయాలి, డబ్బులు కావాలి. అమెరికాలో ఇల్లు కొనుక్కుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? పవర్ ఆఫ్ పట్టా రాస్తారు. నా బదులు పలానా భాస్కర్ గారు సంతకం పెడతాడు, ఆయనకి నేను పూర్తి హక్కులు ఇచ్చాను, ఆయన అమ్మేస్తే నేను అమ్మేసినట్టే, ఆయన సంతకానికి ఆ పవర్ ఉందని మీరు రాతపూర్వకంగానో లేదో ఒకటి మీరు ఇస్తారు. ఇక్కడ మంత్రాల్లో కూడా ఏం చెప్తారంటే, అన్యోన్య బ్రాహ్మణ సహాయేన ఆచరిత అధిదేవత ప్రత్యధి దేవత సహిత బుధగ్రహ జపం కరిష్యే. నాకు మంత్రం రాదు కాబట్టి, లేదా నేను చదువుకోలేను కాబట్టి, అన్యోన్య బ్రాహ్మణ సహాయేన వాళ్ళకు వచ్చి వాళ్ళు చదువుతారన్న నమ్మకంతో నేను వాళ్ళకి ఇదిగో పవర్ ఆఫ్ పట్టా ఇస్తున్నాను. వాళ్ళు అంటారు, అస్మదర్థం భవంతః కుర్వంతు తోస్మి కరిష్యామి యథా జ్ఞానతః. నేను జ్ఞానంతో ఉండి నేను ఇతను చెప్పిన పని చేస్తానని స్వీకరిస్తున్నాను అని చెప్పి మంత్రార్థంలో చెప్తాడు. అప్పుడు ఇతను పవర్ ఆఫ్ పట్టా ఇచ్చేసాడు, వీళ్ళు చేస్తారు. ఈ చేసిన తాలూకు జపం ఉంటుంది, ఎన్ని వేలో జపం ఉంటుంది. అన్ని వేల జపం కంప్లీట్ అయిన తర్వాత ఆ జపం తాలూకు పవర్ అంతా కూడా కొంత తీర్థం రూపంలోనూ ప్రసాదం రూపంలోనూ నిక్షిప్తం చేసి ఇస్తారు. అది పనిచేస్తుంది. ఇది 100% ప్రూవ్ అయిన ఫ్యాక్ట్. ఇప్పుడు చాలా మందిలో, అంటే నేను మాట్లాడకూడదు కానీ, ఈ జపాలు చేసే వాళ్ళలో కూడా కొంత లోపం ఉండడం. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మా ఆధ్వర్యంలో జపం జరిగింది అనుకోండి, మేదో పలానా దేవాలయంలో చేసుకుని, నువ్వు ఫస్ట్ సెల్ ఫోన్ కట్టే, అన్ని అనర్థాలకి హేతువైన ఫోన్ కట్టేసి ఇదిగో నీకు 100కి 200 ఇస్తాను, నువ్వు జపం పైకి చెయ్యి. సమగ్నిరగ్నివిస్కరశ్చనస్తవ సూర్య సంవాత వాత్పరపసన మంత్రం పైకి చదువు, కొంచెమైనా పైకి వినబడేలా చదువుపోతుంది, మొత్తం పైకి చదువు. అలా చదువుతూ చేస్తూ ఉంటేనే ఫలిస్తుంది. ఒకడేమో సెల్ ఫోన్ పాముకునేవాడు ఒకడు, ఓ పువ్వు ఇచ్చి కొట్టుకునేవాడు ఒకడు, వెకిల్ నవ్వులు నవ్వుకునేవాడు ఒకడు. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఫలితం ఏముంటుంది? దానివల్ల మన గౌరవం కూడా పోతుంది, ఉన్న నమ్మకం పోతుంది. నేను మా సైడ్ ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తాను. నేను ఒక యాగం చేసినా, ఒక యజ్ఞం చేసినా, వాడిని అలా కూర్చోబెట్టి ఆ యజమాని ఎదురుగుండా కూర్చోబెట్టి చేయి. ఇది మన గౌరవం మీద ఉంటుంది, మన నమ్మకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంతే కదా. అవును. మరి వాళ్ళ మీరు చెప్తే నమ్మరు, ఆమె కూడా చూస్తూ ఉంటారు నా వీడియోలు. ఇందులో వీడియోలన్నీ ఆవిడ మీ ఫేవరెట్. ఆవిడ అమెరికాకి పంపింది ఒక పిల్లాడిని, వాళ్ళ పిల్లాడు చిన్న కుర్రాడు. ఇప్పుడు వెళ్ళిన 2వ రోజు నుండి నేను భయం వేస్తుంది, వచ్చేస్తానన్నాడు. ఆవిడ గురువుగారండి ఇలా భయం అంటున్నాడండి, ఏం చేయాలంటే, అమ్మ ఈ మంత్రం చెప్దాము, ఇక్కడ మేము చేయిస్తాం, ఆయనకి ఆ ప్రసాదం అది పంపండి అని చెప్పి ఇవాళ పొద్దున్న జపం చేసాం. వాళ్ళకి అది రాత్రి కదా అమెరికా వాళ్ళకి. ఇప్పుడు తెల్లారి పొద్దున్నే లేచి, నేను రాత్రి నాకు ఒకడు పరిచయం అయ్యాడు, నా తోడుగా ఉంటాన్నాడు, నేను ఇంకా రానులే ఉంటానన్నాడు. ఆస్ట్రేలియాలో ఉన్నవాడికి ఇక్కడ జపం చేసాం, పొద్దున్న చేసాం జపం, మధ్యాహ్నానికి వాడికి ఉద్యోగం వచ్చింది. ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్, వాళ్ళందరూ ఈ వీడియో చూస్తారు, వాళ్ళందరికీ తెలుసు, అందుకనే ధైర్యంగా చెప్పగలం. మీరందరూ కామెంట్లు పెట్టండి, మిగతా వాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుంది. అంటే మనం అది ఉంది, దాన్ని కాపాడారు కాబట్టి. మళ్ళీ చివరికి ఇంకొకటి వెలిగింది ఇప్పుడే. అమెరికా కాలమానం వేరు, మన భారతీయ కాలమానం వేరు కదా. మరి ఈ ముహూర్తాల దోషాలు ఏం రావా? అంటే అక్కడ
ఒక రోజు తేడా లేట్ అవుతుంది కదా. అవును. అక్కడికే పెడతాను ముహూర్తం నేను. పెడతారా? అంటే ఎలా అంటే ఇప్పుడు కొంతమంది అక్కడ పిల్లాడు పుట్టాడనుకోండి, ఇండియా టైంలో మార్చి చెప్తారు. ఆ! అది చేయకూడదు. ఆహా! అక్కడి టైంలోకి వేసుకోవాలి. ఓహోహో! ముహూర్తం పెట్టాలి. పొద్దున్నే వాళ్ళ అబ్బాయి ఆస్ట్రేలియాలో ఇల్లు కొనుక్కున్నాడంటే ముహూర్తం పెట్టాలన్నారు. ఆ! అక్టోబర్ 2వ తారీఖు దశమి ఏకాదశులు కలిపొచ్చాయి. ధనుర్లగ్నానికి గృహప్రవేశానికి ముహూర్తం పెట్టాను. వాళ్ళ టైమే. అచ్చా! వాళ్ళ టైం పెట్టారు. డైరెక్ట్‌గా అది పెట్టుకోవచ్చు. నా కడుపులో ఇంకా చాలా ఉన్నాయి గురుగారు. మా కెమెరామన్‌లు చాలా సీరియస్ అవుతున్నారు నా మీద. సో, ఈసారికి మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయండి. జ్యోతిష్యపరమైన, వాస్తుపరమైన చాలా సందేహాలున్నాయి. మరొక్కసారి అవకాశం ఇస్తే మళ్ళీ అవి చేసుకుందాం మనం. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి. సో, చూసారు కదా! జ్ఞానతృష్టి అయితే తీరలేదు. మీకు తీరి ఉండదనే నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని విశిష్టమైన ఇంటర్వ్యూలు ఫణిభాస్కర్ శర్మ గారితో మళ్ళీ చేద్దాం. అంతవరకు సెలవు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.